అంటే సాల్వ్ చేసినావు నువ్వు, ఏమవుతుంది? ఏమేమి అనుకున్నావు, ఏమైనా డిస్కషన్స్ టాపిక్స్? ఏమంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్కి హ్యాకథాన్స్కి ఎందుకు వెళ్తుంది అది అదొక టాపిక్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అదొకటి డిసైడ్ అయినా నెక్స్ట్ థింగ్ ఇంకా దివాగా చెప్తాడు బయట రియాలిటీ గురించి. అది వేరే అనేది ముగ్గురు సమాధానం తెచ్చుకుంటారు, చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు పోతున్నాను తెలియదు, నేను ఎందుకు పోతున్నానంటే బ్రాడ్ వ్యూ వస్తుంది ప్రతి. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటుంది అంతగా తెలియదు అనుకో, వాటి వెనక ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారంటే దాంట్లో అన్ని డబ్బులు ఉన్నాయి. అది పొద్దున్న నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ టెక్నాలజీ దాన్ని ప్రమోషన్ చేస్తున్నారు, కైండ్ ఆఫ్ అంటారు కదా, తీసుకొస్తున్నారు. హైదరాబాద్ చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి రీసెంట్గా, బ్లాక్ చైన్ అంటారు, వెబ్3 రేపు పెద్ద ఈవెంట్ జరుగుతుంది హైదరాబాద్ డిఏలో, లిస్ట్ అయింది. వెబ్3 చూపిస్తారు, లిస్ట్ అయింది, ఒక ఈవెంట్ లాగా జరుగుతున్నారు. అది హ్యాకథాన్ కాదు, ఈవెంట్ ప్రమోట్ చేస్తున్నారు బ్లాక్ చైన్ వాళ్ళు. ఇట్లా అంటే ఇంత తెలుసు, బ్లాక్ 3 అంటే ఇంత తెలుసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పోయిన డొమైన్ బట్టి నీకు అంత వ్యూ తెలుస్తుంది అన్నమాట. నువ్వు వర్క్ చేసిన అందులో నువ్వు ఏం లేదా, నువ్వు 6 నెలల్లో నేర్చుకునేది ఒక 2 రోజులు నేర్చుకుంటే ఎట్లుంటుంది నీ ఎక్స్పీరియన్స్ నేనే చెప్తాను. ఈవెంట్స్కి ఎందుకు వెళ్తాను? ఈవెంట్స్కి ఎందుకు వెళ్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఈవెంట్ టాపిక్ బట్టి మనకు ఒక పర్సెప్షన్ ఉంటుంది దాని మీద. ప్రతి ఒక్కరు ఫర్ ఎగ్జాంపుల్ మన రన్వే ఎమ్మెల్యే మనకున్న అండర్స్టాండింగ్ ఇంత కొద్దిగా, వాళ్ళందరూ అండర్స్టాండింగ్, వాళ్ళందరూ పర్సెప్షన్ చెప్పితే ఓకే, మనం ఇంకా మన పర్సెప్షన్ ఈడే ఉంది, ఇంకా తక్కువలో ఉంది. సో మనం ఏజెన్సీ అన్నాం, వాళ్ళు 6 లక్షలు పెట్టి వీడియో క్రియేట్ చేసినారు, ఇంత ఉంది ఏమంటారు, ఇంత ఉంది పైన, ఇంత జరుగుతుంది ఈ టెక్నాలజీ, ఇట్లా దాంట్లో కూడా ఇంత జరుగుతుందని తెలుసుకున్నాము. పర్సెప్షన్స్ జరుగుతాయి చూడ, ఒక డొమైన్ మీద, ఒక టాపిక్ మీద, ఒక కాన్సెప్ట్ అనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సెప్షన్స్ మనం అర్థం చేసుకుంటాం. మనకు కూడా ఓకే నేను ఎక్కడున్నాను, నిన్నే నువ్వు అర్థం చేసుకుంటావు. ఓకే, నా థాట్స్ ఇక్కడ వరకే ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుంటావు. సో నువ్వు నీ మైండ్ బ్రాడ్గా అయిపోతుంది అప్పుడు. ఈవెంట్స్కి ఇది డిపెండ్స్ ఆన్ ద టాపిక్, డొమైన్. నేను ఈవెంట్స్కి ఎందుకు వెళ్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తాను. అండ్ ఏ ఈవెంట్ అయినా రా, నా డొమైన్తో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డొమైన్, ఏ డొమైన్ అయినా పర్లేదు. ఇంకా నా డొమైన్ అయితే నాకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది, డొమైన్ చూసుకొని వెళ్తాను కొన్నిసార్లు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డొమైన్ కూడా వెళ్తాను. ఎందుకు వెళ్తానంటే నెట్వర్కింగ్ పెంచుకోవడానికి, కన్వీనియన్స్ పెంచుకోవట్లేదు యాక్చువల్గా, నెట్వర్క్ పెంచుకునేది పోతాను. ఇంకా మైండ్ సెట్ చాలా చేంజ్ అవుతుంది. ఆ ఈవెంట్స్ మీద వాడు చెప్పిన పర్స్పెక్టివ్స్ ఎక్కువ తెలుస్తాయి. ఆ టెక్నాలజీ ఇంతవరకు పోతాను అసలు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వస్తారు, దాని గురించి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి అట్లా ఇంకా బాగా తెలుసుకోవచ్చు. ఈవెంట్స్ అయితే నేను దానికోసం వెళ్తాను. ఇంకా కొన్ని దాంట్లోకి మనకి ఎంట్రీ ఉండదు, అలాంటి దాంట్లోకి వెళ్ళడానికి అదొక అడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో పాసెస్ లేదు పంపేది, ఇది ఒక అడ్వాంటేజ్ అండి. అట్లా వెళ్ళొచ్చు. మెయిన్ నెట్వర్కింగ్ నా మైండ్ సెట్ నా పరంగా వస్తాను. ఇంకా నెక్స్ట్ హ్యాకథాన్స్ అదే రా 6 మంత్స్లో చేసే 6 మంత్స్లో నేర్చుకోవాల్సిందంటే 2 days 3 daysలో నేర్చేసుకోవచ్చు. అంత ఎఫెక్టివ్గా నేర్చుకుంటాము, అంత మైండ్ సెట్, ఐ మీన్ ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండే పీపుల్తోనే వర్క్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ మనకి రానివి ఎక్కువ నేర్చుకుంటాం, వాళ్ళ దగ్గర నుండి మనం నాలెడ్జ్ షేర్ చేసుకుంటాం, అన్ని కన్సిడరేషన్లోకి వస్తాయి హ్యాకథాన్ తోటి. అండ్ ఒక్క దాంట్లో కొట్టకపోతే ఇంకో దాంట్లో కొడతాం, నెక్స్ట్ రావాల డిజైర్ పెరుగుతుంది, బర్నింగ్ డిజైర్ అనేది వస్తుంది. సో నేను ఇంతవరకు ఒకే హ్యాకథాన్లో అటెండ్, కానీ మీరు అటెండ్ అయ్యారు కాబట్టి చెప్తున్నాను, దాన్ని బట్టి నాకు క్యూరియాసిటీ ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ హ్యాకథాన్ అవుతుంది.
12th కదా అదే పోతాం సాటర్డే పక్కా పోతాం రీసెర్చ్ వర్క్ చేయాలి ఫ్రైడే కూర్చొని సాటర్డే సాటర్డే అదే ఈ హ్యాకథాన్స్ మీద అయితే ఇంకా దీంట్లో కూడా నెట్వర్క్ ఎక్కువ తెలుస్తుంది కదా స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ ఇన్నోవేషన్స్ ఎక్కువ జరుగుతాయి నాట్ ఓన్లీ ఆ ఈవెంట్స్ కొద్దిగా ఇంటర్నేషనల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ జరుగుతా అంటే అదర్ స్టేట్స్ పీపుల్ వస్తారు నేషనల్ జరుగుతా అంటే అదర్ కంట్రీ స్టూడెంట్స్ కూడా వస్తుంటారు కాబట్టి సో ఈ హ్యాకథాన్స్ కూడా చూసి అప్లై చేసుకుంటే కొన్ని పెయిడ్ ఉంటాయి ఆల్మోస్ట్ ఫ్రీనే ఉంటాయి కొన్ని పెయిడ్ చూసుకొని ఉంటే సరిపోతుంది అంత మీదే అంత వీడిచ్చిందే నేనే ఇష్టం అంటే ఇంత మైండ్ సెట్ బిల్డ్ చేసింది నువ్వే కదా స్టార్టింగ్ సో అట్లా నేను పోతా అంటే ఫస్ట్లో ఏ ఈవెంట్ అయినా కానీ యాదన్నా కానీ ఫస్ట్ ఈవెంట్ యాదో వస్తుంది అవుతుంది మోర్ దాన్ అవుతుంది మోదాన్ అవుతుంది మోదాన్ అయిన తర్వాత బెంగళూరుకి వచ్చిన తర్వాత ఏ ఈవెంట్ అది బెంగళూరు టెక్స్ ఉంది అంటే ఓపెన్ మోర్ దాన్ ఓపెన్ మైక్ కంటే ముందే పోయినా బెంగళూరు టెక్స్ అని మోదాన్ ఓపెన్ మైక్ తర్వాత అది ఫస్ట్ ఈవెంట్ బెంగళూరుకి వచ్చిన తర్వాత అది ఏషియాస్ బిగ్గెస్ట్ కదా అది ఏషియా బిగ్గెస్ట్ టెక్స్ అంటే చూసా నువ్వే కదా చెప్పింది. ఇక్కడ ఉంటాయి చూసా ఈ దగ్గర ఇట్లా పేరు ఉంది పెద్ద ఈవెంట్ అండి పెద్ద కాన్ఫరెన్స్ లేదు అది కైండ్ ఆఫ్ బెంగళూరులో ఏదో ఈవెంట్ ఉంది మొత్తం కాన్ఫరెన్స్ ఆ సమ్మిట్ ఏంటంటే ఆ గ్లోబల్ కంట్రీస్ అన్ని పార్టిసిపేట్ చేస్తాను అదే రా సౌత్ Showcase ఏషియాస్ చేసుకుంటారు. బిగ్గెస్ట్ సమిట్ ఏదో చదివినా గుర్తుంది మొత్తానికి అయితే అది బిగ్గెస్ట్ సమిట్ ఇన్నా అదొకటి మేబీ మహాకుంభ మోర్ దాన్ ఓపెన్ మైక్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాదు మాత్రం అది పోయినా మైక్ పెళ్ళిలో మా బాగా కాళ్ళు గడిగేసి అట్లే వస్తున్నారు ఆయన అంత తొందరగా అంటే అంత తొందరగా వేస్తారు ఆ టైంలో పోయిందానికే ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాం ఇక్కడ ఉన్నాం అట్లా ఈవెంట్ కూడా చేంజ్ చేయొచ్చు ఒక ఈవెంట్ ఈవెంట్ కూడా ఒక ఈవెంట్ తో జర్నీ మొత్తం చేంజ్ అయింది యాక్చువల్లీ చేంజ్ అవుతుంది లైఫే చేంజ్ అవుతుంది అట్లా తర్వాత బెంగళూరు టెక్స్ తర్వాత డ్రేపర్ స్టార్ట్అప్ హౌస్లో ఈ ఛాలెంజర్తో పోయిన దాని కేరళ స్వీట్స్ అది ఉంటుంది వీడు కూడా వచ్చిందా నువ్వు రాలేదు చాలా రోజు 12 నెలలు పీజీలో వేసిన వాళ్ళు కీస్ కోసం వచ్చేసినారు మీరే పోయింది బయట మేము స్టార్ట్అప్ ఈవెంట్ పోయింది అదే ఈవెంట్ నేను బయట మీరు బయట ఈవెంట్ లేట్ వచ్చిన మనతోనే కీస్ ఉన్నాయి వీనాల్లో మెట్ల కాడ కూర్చున్నారు 12 నెలలు మెట్ల కాడ కూర్చున్నారు అప్పుడు మనం వచ్చిన తర్వాత అప్పుడు అట్లా లాక్ వేసి అప్పుడు యాక్చువల్గా మనం నలుగురు బయట ఉంటుంది రా ఒకసారేమో ఎందుకు అప్పుడు న్యూ ఇయర్ న్యూ ఇయర్ పదికే లాగేస్తారు కదా ఎంటీ రోడ్ భారీ రాస్తారు. అంత జనం రా ఫస్ట్ టైం కూడా అంతమంది జనం నేను చూసింది ఒకసారి గొల్లు అంతా ఏదో ఒత్తి నడిచేదే ఒత్తి తిరిగేదే చర్చ్ స్ట్రీట్ గుర్తు గుంపు అంతా అవుతారు అంతే గ్యాదరింగ్ ఏం కాదు రా ఎంతమంది చేసుకున్నారు వాళ్ళు చచ్చిపోలేదు అట్లే అయితే అందుకే చెప్పినాడు రా చనిపోయినారు తొక్కిసి రావట్లేదు స్టాంపెడ్ కేసెస్ ఇంకా అట్లా ప్లేస్లో ఇంకా నలుగురు బయటకు వచ్చింటే 10కే లాక్ కాబట్టి పైన తీసుకున్నారు కదా యాంటీకే ఫోన్ చేసింది అనుకుంటా అంకుల్ ఫోన్ చేసి పై నుంచి తీసేసాను మర్చిపోలేండి ఎక్స్పీరియన్స్ అవన్నీ దాని తర్వాత నేను ఏవో వాలంటీర్షిప్ పోతూ స్టార్టప్ పార్టీ నేను డ్రాప్ అవుతురా మెల్లంగా ఈవెంట్స్ వచ్చేది ఇట్లా ఇంట్రెస్ట్ లేదంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పి నేను వేరే నేను నా అదే సైబర్ సెక్యూరిటీ గురించి నేర్చుకుంటా కోర్స్ మీద పడింది వీడు అప్పుడు నేను లేదు రా నేను ఫిగ్మా అట్లా ముట్టేసాను ఫిగ్మా జర్నీ బెంగళూరులో టీజీలో స్టార్ట్ అయింది
యూట్యూబ్ ట్యూటోరియల్. ఎట్లా బ్రో ఎక్కువ కొంచెం సొప్పు అంత ఎట్లా స్టార్ట్ అయింది ఏం కదా ఏం చేసినారా ఏం చేసినావు? అప్పుడు నీడ్ ఉంది మనకి నీడ్ ఉంది. సో ఇంకా మనమే ఎందుకు నేర్చుకోవాలి, మనమే ఎందుకు చేయాలి అనే ఇంటెన్షన్తోనే స్టార్ట్ అయింది. ఇంకా ఫస్ట్ తెలుగు యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూసుకుంటా అదే అది ఎట్లా చేసినానంటే లర్నింగ్ బై డూయింగ్ చేసుకుంటే నేర్చుకున్నట్టు చేసుకున్నాను. బాగా ప్రాక్టీస్ అవుతుంది, ఫుల్ ప్రాక్టీస్ ఉంది, బాగా ఇప్పుడు చాలా మంచిగా దాని అప్పటికన్నా బెస్ట్ ఏంటింగ్ అంటే నార్మల్ ట్యూటోరియల్స్ చూడకుండా వెంటనే ఒక వీడియో చూసినప్పుడే మళ్ళీ అది వెంటనే ఫిల్మర్గా డిజైన్ చేసేస్తుంటాం. అదే అంటారు లర్నింగ్ బై డూయింగ్ అని. అందువల్ల అట్లా యుఎక్స్ ఇప్పుడు అడవ ఉండడు కేఆర్ మంగళ ప్రతి దానికి ఒకటి ఉంటాడు నాయుడాలో నాయన కాదు అది గురుగ్రామ్ మీది నేను యాదాడు అంత దూరం పోయినాం. ఆడవుతుంది. నేను ఈవెంట్కి ఎందుకు పోతా తెలుసా, నేను అప్పుడు స్టార్ట్ చేసింది. అప్పుడు మోర్ దెన్ ఓపెన్ మైక్లో అప్పుడు ఈవెంట్కి పోదామని అప్పుడు స్టార్ట్ చేసింది. అప్పుడు నుంచి ఈవెంట్లో అసలు బ్యాక్గ్రౌండ్లో ఈవెంట్ ఏం జరుగుతుంది, ఎందుకు వాడు ఈవెంట్ కండక్ట్ చేస్తుంటారు, ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నది. వాడు ఎందుకు కండక్ట్ చేస్తాడు, ఎట్లా వస్తాయి డబ్బులు, మోటో ఏంది, మిషన్ ఏంది, ఇవన్నీ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎకనామిక్ ఈవెంట్లు కండక్ట్ చేయడం, ఇట్లా కమ్యూనిటీ మీటప్స్ అప్పుడు ఉంటుండే. ఇప్పుడు అన్ని కమ్యూనిటీ మీటప్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు టీఏఓ కమ్యూనిటీ మీటప్స్ అంటే ఏం చేస్తాం? ఒక కమ్యూనిటీ ఉంటుంది, ఆజూర్ డెవలపర్ కమ్యూనిటీ అని ఒక కమ్యూనిటీ అన్నమాట. గూగుల్ డెవలపర్స్ కమ్యూనిటీ అట్లా ప్రతి డెవలపర్స్, గూగుల్ డెవలపర్స్ గ్రూప్ అట్లా కమ్యూనిటీలు ఉంటాయి. అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఎక్కడి నుంచి డబ్బులు వస్తే తెలియదు నాకు చెప్పారు. కానీ మొత్తానికైతే ప్రతి వీక్ కానీ నెలకు ఒకసారి కానీ ఈవెంట్ కండక్ట్ చేస్తారు. దే కెన్ గ్యాదర్ సమ్ పీపుల్. ఆ పీపుల్ లైక్ పీపుల్ని ఇన్స్పైర్ చేస్తారు. కొంతమంది స్పీకర్ని పిలిపిస్తారు, వాళ్ళతో హ్యాండ్స్ అని చేపిస్తారు. ఏదైనా టెక్ కానీ కమ్యూనిటీ కానీ ఏదో ఒకటి జస్ట్ నాలెడ్జ్ ఇస్తారు అన్నమాట. ఒక వర్క్షాప్ అంటాం కదా, అప్పుడెప్పుడో వర్క్షాప్ అంటాం, ఇప్పుడు వాటిని ఈవెంట్స్ అంటాం. అక్కడ చాలా మంది జనాలు కలుస్తారు. డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ అందరూ వచ్చింటారు కాబట్టి మనం చాలా మందితో మీట్ అవుతాము. ఆ మీటే అట్లా కనెక్ట్ అయ్యేది ఇట్ కెన్ లీడ్ టు ఏమంటారు మీనింగ్ఫుల్ కనెక్షన్స్. తర్వాత వాళ్ళే కోఫౌండర్ అవ్వచ్చు, కోఫౌండర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, వాళ్ళే ఇన్వెస్ట్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళే రెఫరల్ ఫీ చేయొచ్చు మన జాబ్కి. అట్లా ఎట్లా అవుతుంది. అట్లా అట్లా ఈవెంట్స్కి వెళ్ళడం వల్ల నెట్వర్క్ సెషన్ అని చెప్పి సపరేట్ ఉంటుంది. నెట్వర్కింగ్ అని ప్రతి ఈవెంట్లో బ్రేక్ ఇస్తారు. బ్రేక్ ఎందుకు ఇస్తారంటే స్నాక్స్ పెడతారు. స్నాక్స్ లేకపోతే ఆ టైంలోనే మాట్లాడుకుంటాం. మనకి ఎప్పుడు ఇష్టం ఈవెంట్ జరుగుతున్నప్పుడు మాట్లాడుకోవచ్చు. అట్లా మన చేతిలో ఉంటుంది మాట్లాడుకోవడం లేదా అని. ఫస్ట్ హైదరాబాద్కి వచ్చింది ఆ ఈవెంట్ కోసమే. హైదరాబాద్ వచ్చింది లేదా కష్టం. నువ్వు వచ్చి నువ్వు ఎదిరింటావు ఈవెంట్ కోసమే ఫస్ట్ టైం వచ్చినాము. వచ్చింది కూడా అదే నైస్ ఎక్స్పీరియన్స్ అది. అట్లా వచ్చినాము. అట్లా ఇంక ఈవెంట్స్కి నేను యా ఈవెంట్ అన్నా కానీ దాని గురించి తెలుసుకోండి. టెక్నాలజీని ఏమో ఒకటి ఊరికాడికి పోతాను, ఇంకా ఫ్రీ ఫుడ్ ఉంటుంది, టీ ఉంటాయి, అన్ని బోనస్ చూడరా, అన్ని బోనస్ ఏం జరిగింది కానీ ఇవే బాగా అది బాగుంటుంది. నిజమే రాదు మాత్రమే బాగుంటుంది. సర్టెన్ నాలెడ్జ్ గెయిన్ చేస్తావు, నేర్చుకుంటావు, అవంతా ఓకే. ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఇక్కడ థింగ్స్ అంటే కూడా మ్యాటరే. నాకు పోయి కూర్చొని వాళ్ళు ఏం చెప్తున్నారు చేతులు కట్టుకొని విని వస్తానంటే ఓకే ఓకే ఈవెంట్ ఏమైనా ఉంటుంది. నీకు నీ అనుభవాలు పెంచుకోవాలంటే ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఈవెంట్ ఈవెంట్ పోయిన ప్రతిసారి ఏదో పని చేసినాం కదా. నేనైతే ఫస్ట్లో ఈవెంట్కి ఎందుకు పోతుందంటే ఫుడ్డింగ్ లైక్ ఏమంటారు
ఫుడ్ ఉందంటే ఫస్ట్ ఈవెంట్కి రిజిస్టర్ అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డొమైన్. నేను కూడా, ఎందుకంటే అది ఇంపార్టెంట్. ఫ్రీ ఫుడ్ అది రూమ్ లో ఇక ఉంటుంది. గుడీస్ ఏమైనా వస్తాయంటాయి. గుడీస్ బాటిల్ వచ్చింది. ఆ ఫుడ్ కోసం అని పోతుంటే ఆ ఫుడ్ కోసం అని పోయేది అది బోనస్ పాయింట్ నాలెడ్జ్. బోనస్ పాయింట్ నాలెడ్జ్. నేను ఫస్ట్ టైం ఫుడ్ తిరిగిందంటే మైక్రోసాఫ్ట్లోనే చూడరా. గూగుల్ ఢిల్లీలో గూగుల్ మైక్రోసాఫ్ట్ రా. గూగుల్ మ్యారథాన్ రా, గూగుల్ మారుతాను. గురుగాంలో జరిగింది బెస్ట్. బెస్ట్ ఫుడ్. అసలు ఫుడ్ ఉందని కూడా తెలియదు నాకు యాక్చువల్లీ. కాదు. ఇంకోటి ఏంటంటే ఇంకో శాఖ అంటే మన ఆంధ్ర నుంచి 25,000 25 మంది ఒక్కోటి 25 మంది కాదు 25,000 పెట్టుకొని ఆ ఈవెంట్కి వచ్చినారు. మనం ఫ్రీ. నాకు ఎంత గీతం కాలేజ్ కదా. నాకు పోవడానికి 50 రూపీస్, రావడానికి 50 రూపీస్, 100 రూపాయలు అయిపోయింది. నేను 100 పడింది నాకు. 100 పడింది. 200లో వచ్చిపోయినాము. వాళ్ళు కేఎల్ యూనివర్సిటీ అంట గుంటూరులో. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకుంటా వచ్చి పెట్టుకొని వచ్చినారు. ఇన్స్టెంట్ ఫ్లైట్ టికెట్స్ రా. అసలు ఎంత కాస్ట్ ఉంటుంది. కాదు, హ్యాకథాన్కి సెలెక్షన్ ఏమైనా ఉందా, లేదా డైరెక్ట్ రిజిస్టర్ అయితేనే? రిజిస్టర్ అయితేనే ఏమైనా ఉందా? ఐడియా సబ్మిషన్ ఉంది కదా. రిజిస్టర్ అయింది జస్ట్ ఐడియా సబ్మిషన్ అయింది. ఐడియా సబ్మిషన్ లేదు కాబట్టి జస్ట్ రిజిస్టర్. పోయిన దానికి అప్పుడు ఎందుకు గెస్ట్ వచ్చిందంటే స్పీకర్ పరిచయం అయింది. ఇక్కడ గొర్రెలకు కాంపిటీషన్ కొన్నాను, అక్కడ లేదు కాంపిటీషన్. ఇట్లా లేదు, ఏమంటారు ఇట్లా ఈవెంట్స్ వెతుక్కోవచ్చు. అక్కడ తక్కువ. అంత పెద్ద ఈవెంట్ అసలు 50 ఎంతమంది 50 కూడా వచ్చింటారా? 56 మెంబర్స్ ఉంటారు. చాలా పెద్ద ఈవెంట్ అసలు. మనం కరెక్ట్గా ఏమంటారు కానీ అక్కడ అంత ఇంటెన్స్గా చూపిరు స్టూడెంట్స్. పోదాం చాలా తక్కువ పెరుగుతుంది. పోన్ మాకు ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయింది, రాలేదు. కొన్నిసార్లు రాలేదు. స్పాట్స్ కూడా బుక్ అవుతున్నాయి. సో అట్లా నీ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. అందుకోసం పోతాను ఈవెంట్స్కి. దానికోసం పోతా, కొంచెం తెలుసుకుని. నాకేం లేదు, జస్ట్ అన్ని దానిపై నాలెడ్జ్ కావాలి. టీషర్ట్ ఫాలో అవుతాను మొత్తం, అన్ని దానిపై నాలెడ్జ్ కావాలి. ఆ దానికోసం పోతా. స్పీకర్స్ని ఎట్లా పిలిపిస్తుంది, మనం కూడా స్పీకర్ ఎట్లా అవ్వచ్చు, నేను కూడా ఎట్లా స్పీకర్ అవ్వాలి నాకు తెలుసు. అట్లా ఎందుకు ఎట్లా స్పీకర్ అవ్వాలా, అట్లా అవన్నీ స్పీకర్ అవ్వాలంటే ఏం లేదు, జస్ట్ వాళ్ళ విత్ ఇన్ కమ్యూనిటీలో జస్ట్ రెఫరల్ త్రూ ఏమైనా స్పీకర్స్ ఉంటే పిలిపిస్తారు. లేదంటే ఇన్వైటింగ్ ఫర్ స్పీకర్స్ అని లింక్డ్ఇన్లో పెడతారు వాళ్ళ కమ్యూనిటీకి. వాళ్ళు గూగుల్ ఫామ్ ఫిల్ చేసి ఇఫ్ మన ప్రొఫైల్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు స్పీకర్లో ఇన్వైట్ చేస్తారు అంతే. లేదంటే నెట్వర్క్ ఉంటే అయిపోయి ఈవెంట్ బట్టి ఉంటుంది. ఈవెంట్ బట్టి ఉంటుంది. అట్లా ఇంకా దండిగా లైక్ వై దే గివ్ ఫ్రీ ఫుడ్ ఎందుకు అంతోటంటే కొన్ని కమ్యూనిటీ మీటప్స్ ఏమైతాయంటే వాళ్ళ బ్రాండ్ని వాళ్ళు మనకేం అవసరం ఇప్పుడు మన హ్యాకథాన్కి పోయినాం, హ్యాకథాన్కి కానీ ఎక్కడికైనా పోయినాం, వాళ్ళు ఫ్రీ ఫుడ్ అవన్నీ ఎందుకు ఇస్తారంటే వాళ్ళ జూపిటర్ యాప్ని మనం వాడి అంత ఎక్స్ప్లోర్ చేసి దాంతోనే మనం మొత్తం బిల్డ్ చేస్తున్నాం. ఏ హ్యాకథాన్లో చూడండి వాళ్ళ అప్లికేషన్ పక్క వాడల్లా అది బిల్డ్ చేయాల. వాళ్ళ అప్లికేషన్తో అంత అవేర్నెస్ వస్తుంది నీకు. అప్పుడు నీకు ఫ్యూచర్లో నీకు ఎక్కడైనా స్టార్ట్అప్ పెట్టినా లేదా ఏ దాంట్లో అయినా కానీ అది నీకు ఎక్కడైనా తట్టిందనుకో అది నేను వాడినాను బాగుంది అని మనం యూజ్ చేస్తాం. అండ్ కొంచెం ప్రమోషన్ కూడా అవుతుంది. ఇంకొక థింకింగ్ ఏంటంటే ఎందుకు కండక్ట్ చేస్తారంటే బయట ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఐడియా కోసం బయట రీసెర్చ్ చేసి ఆల్రెడీ ఉమెన్వే వస్తాయి కానీ ఉమెన్ని పెట్టి ఉమెన్ని థింక్ చేసి ఉమెన్తో బిల్డ్ చేయాలని ఆ ఐడియా కోసం పెడతారు. అదే మెయిన్ అనుకుంటున్నాను నేనైతే. మైండ్స్ అన్ని ఒక చోటు కలిసి కరెక్టే కదా ఎవరికైనా అవుతుంది. నా ఐడియా మీద ఒక 100 మంది వర్క్ చేసి నాకు అన్ని 100 ఐడియాలు స్టాప్ అయింది. నేను ఒకసారి చూసినప్పుడు లేదు కంటిన్యూ అవుతా అందరా 19 minutes 32 seconds పర్లేదు. ఉండాలి అది కరెక్టే కదా. ఇప్పుడు ఒక ఐడియా మీద నాది ఐడియా నేను దాన్ని గ్రో చేయాలనుకుంటున్నా. నాకు డబ్బు ఉంది, డబ్బు పెడితే గ్రో వస్తాయి. దాన్ని ఎట్లా చేస్తుంది రియల్లీ ఉంటుంది మనిషి.
ఒక 100 మంది కూర్చొని 100 ఐడియాలు నాకు ఇచ్చి నాకు ఇష్టం వచ్చిన ఐడియా వాడుకుంటాను, ఇష్టం వచ్చినట్టు గ్రో చేసుకుంటాను దాన్ని. ఇదే చూస్తారు బ్రాండ్లు అయినా కానీ ఇన్స్టాప్లో ఎందుకు అన్ని బ్రాండ్ కంపెనీలు అన్నీ లిస్ట్ చేసేది ఎందుకన్నా అంటారు కదా. అది చెప్పి దానికి ఒక్క ఫర్ ఎగ్జాంపుల్ అంతమంది అంటుంది కదా 60,000 మంది రిజిస్టర్ అవుతారు ఒక అన్స్టాప్లో అంటే ఒక్క యూజర్కి 100-150 పెడతాను. షార్క్ ట్యాంక్లో అన్నాడు అంటే అట్లాంటప్పుడు చాలా మంది వాళ్ళు వన్ స్టాప్ వాళ్ళు ఫేక్ ఇమేజ్ క్రియేట్ చేసి రిజిస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఎంతమంది ఏం చేస్తారు ఏంటైనా ఏం చేస్తారు కరెక్టే కదా. అట్లయితే మనం కూడా చేయొచ్చు బాబా, చెయ్యొచ్చు. ఎంతమంది అని చేస్తారు ప్రాక్టికల్ ఆలోచిస్తా వర్కౌట్ కాదు కానీ ఈజీగా దొబ్బితే మార్కెట్లో అన్ని ఒక్క వాట్సాప్ కంపెనీలోకి దొబ్బితే చాలు అన్ని అయిపోతాయి. కమ్యూనిటీస్ ఎన్ని లేవు అసలు, మొత్తం అక్కడే అయిపోతాడు. ఇట్లా ఉంటుంది మనకి చూడు ఒక 150 వేసుకో 1 వేసుకుని 100 ఇంటూ 60,000 50,000 వేసుకో. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ కంపెనీ అది ఫ్లిప్కార్ట్ వేసింది అనుకో కాంపిటీషన్ 50 ఖచ్చితంగా 1 lakh పైన వస్తాయి. మనం జస్ట్ 1 lakh తీసుకో, 1 lakh రిజిస్ట్రేషన్స్ తీసుకో, 1 lakh ఇంటూ 100 1 crore అయినా 1 crore అయినా more than ఇట్లా ఉంటుంది. మనిషి ఐడియా కోసం ఎంత పెడతారు చూద్దాం అదైతే కానీ. ఎందుకంటే ఎఫిషియన్సీ అట్లా ఉంటుంది, సిస్టమ్ ఇచ్చేది మన ఇచ్చేది చాలా తేడా ఉంటుంది. రేపు పొద్దున 2 జాబులు, ఆటోమేషన్ ఉంటుంది, ఇది ఆలోచించి చేసేవాడు ఉంటాడు, అంతకు మించి క్రియేటివ్ థింకింగ్ ఉంటుంది. అందుకది మన ఓపెన్ అయ్యి స్కామ్ అంటున్నాను. అంతోటి ఎందుకు పెట్టాలి? 800 కోట్లు పెట్టి ఆయన్ని ఒక రీసెర్చర్ని హైర్ తీసుకున్నారు. అది ప్లస్ మళ్ళీ మెటా ఏం చేసిందంటే ఓపెన్ ఏలో ఉన్న వాళ్ళని ఇంకా డబ్బులు ఎక్కువ ఆఫర్ చేసి వాళ్ళని వీళ్ళు ఆఫర్ గ్రాప్ చేసుకున్నారు. మనిషిది దీనికోసం ఎంత పెడుతున్నారు చూడు. అది మళ్ళీ ఎట్లా పర్సనల్గా పిలిపించి మాట్లాడి నీకు ఇంత ఇస్తాము నువ్వు మాట్లాడి రావాలి అని డైరెక్ట్గా ఎవరు మార్క్ జుకర్బర్గ్ కూర్చొని పర్సనల్గా కలిసి రప్పించుకున్నాడు. ఎవరికైనా వస్తాయి కదా, ఇప్పుడు నాకు పని చేసే కాదు 10 రూపాయలు ఇస్తున్నారంటే నాకు 100 రూపాయలు ఇస్తున్నారంటే పోతాడు. మనిషికి డబ్బు తీసుకుంటారు. కోట్లలో కదా, కోట్లు పోయినారు ఇట్లా ఇంకా 2 అన్నారా మంచి వైభవం ఏంటైతే అంతా ఆటోమేషన్ ఉంటుంది, మేనేజింగ్ ఉంటుంది. ఇది వాడి చేసినోడు నిలబడతాడు. అంతకుమించి ఆ 3 తప్ప ఉండవు అంటున్నారు. అది 2 ఏళ్ళలో జరగవచ్చు, సంవత్సరంలో జరగవచ్చు, రేపే జరగవచ్చు. అట్లా ఏం రన్మారు అసలు ఏం రైట్లుంది బేస్ చేయడం రా, ప్రెడిక్ట్ చేయలేము కరెక్టే. కానీ మన లైఫ్లో చూడు మనకి తెలియకుండా మనమే కామన్ అయిపోయింది చార్జీపీటీ మన లైఫ్లో. కామన్ అయిపోయింది. వాట్సాప్ అంటే ఎక్కువ యూజ్ చేస్తున్నాను. గూగుల్లో సెర్చ్ చేసి అంత కామన్. నేను నా పని ఏంటంటే పొద్దున్న లేచి మార్నింగ్ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేస్తాను, లేకపోతే చార్ట్ జీపీటీ కూడా పిన్ చేసుకుంటాను ట్యాబ్ గట్టి కొడతా. ఫస్ట్ ట్యాబ్ చార్ట్ జీపీటీ ఓపెన్ అవుతుంది. స్టార్ట్అప్లో పెట్టుకుంటారులే, స్టార్ట్అప్ కాదు అది పిన్ చేసుకుంటాను గూగుల్లో. నేనైతే జస్ట్ సి కొడితే chatgpt.com వస్తుంది, పడుతుంది. ఇంకా అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ లాగా వాట్సాప్ నేను పొద్దున ఓపెన్ చేసింటాను, మరి రాత్రి 12 వరకు ఆ ట్యాబ్ అట్లే ఉంటుంది. చార్ట్ ఓపెన్ చేసినాను, పోతాను, వాడుకుంటాను. ఇంత కామన్ థింగ్ అయిపోయింది చూడు లైఫ్. అందుకే అది గూగుల్ సెర్చ్ కంటే గూగుల్ ఎట్లా యూజ్ చేసేవాళ్ళు? గూగుల్లో క్రాస్ చేసిందంట, అంటే యాన్యువల్గా ఇన్ని సెర్చెస్ చేస్తారని
స్టాట్స్ వస్తాయి కదా, క్రాస్ చేసిందంట ఈసారి ఇయర్లో చార్జీపీ క్రాస్ చేసింది. November 31st, 2023 ChatGPT లాంటి రిలీజ్ అయింది. మనకు తెలియనట్ట మనమే అడాప్ట్ చేసుకుంటున్నాం, మళ్ళీ మనమే క్వశ్చన్ చేసుకుంటాం, మనం ఇంత అలవాటు పడిపోయినా నువ్వు రియలైజ్ అయ్యేటప్పుడు నువ్వు అప్పుడు దానికి అడిక్ట్ అయిపోయినా ఎట్లుంది. మైండ్ నాలెడ్జ్, మైండ్ ఇక్కడ పెట్టాలి. మైండ్ ఒరిజినల్ థింకింగ్ ప్లస్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అంతే. డేటా సైన్స్ కనుక ఇవన్నీ ఎత్తిపోతారా, ఓఎక్స్ అంటాము, అన్నీ ఆటోమేషన్ అయిపోతుంది. రేపు సెక్యూరిటీ చేసేస్తారు. డొమైన్లు వచ్చేవి అప్పుడు చూడు, ఇంతకుముందు ఇప్పుడు పెడుతున్నారు, ఆడ కోర్సులు పెడుతున్నారు, స్పెషలైజేషన్ యూఐ యూఎక్స్ ప్లస్ ఏఐ, డేటా సైన్స్ ప్లస్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ ప్లస్ ఏఐ, ఏం కలుపుతున్నారు. అంతెందుకురా 6th 7th 8th 9th 10th ఏ ఉండాలని చెప్పి కొన్ని గవర్నమెంట్స్ పాస్ కూడా చేసేది. అప్పటి నుండి నేర్చుకుంటూ వస్తే సరిపోతుంది. లో ఏఐఎంఎల్ మనం చేద్దాం, అప్పుడు ChatGPT కూడా రాలేదు. అప్పుడు జాయిన్ అయ్యింది, అప్పుడు 4th సెమ్లో వచ్చింది అనుకుంటా. వచ్చిన మార్నింగ్ డే ఆఫ్టర్ టుమారోనే చెప్పినాడు నాకు, బర్త్డేకి చూడరా నెక్స్ట్ ఇది ఖచ్చితంగా రూల్ చేస్తుందిరా, ఛాన్సెస్ చాలా ఉన్నారా ఇది ఖచ్చితంగా గోల్ రీచ్ అవుట్ అవుతుంది కదా, దాని లెవెల్కి ఉంటుందిరా అని చెప్పినాడు. నేను నమ్మలే, ఎన్ని మామూలుగా చెప్తుంటారు దానికి. దాని తర్వాత నుండి ప్లస్ కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది అన్నమాట. అప్పుడు ChatGPT ఇది చెప్తుంటే టెక్ యూట్యూబర్స్ ఉంటారు కదా, టెక్ యూట్యూబర్స్ కానీ ఏదైనా ఒక ఏ టూల్ కొత్తది వచ్చిందనుకో, జస్ట్ వాళ్ళు చెప్తారు ఎట్లా వాడాలి ఏం కదా, గిబ్లీ కాదు ఏదో ఒకటి, జస్ట్ ఒక టూల్ వచ్చింది, టూల్ ఎట్లా వాడాలి, జెమినీ వచ్చింది, జెమినీ ఎట్లా వాడాలని జస్ట్ ఒక ఇంట్రడక్షన్ వీడియో ఉంది. అప్పుడు ఆ టైంలో 2 రోజుల తర్వాత December 2 December 1 అప్పుడు అట్లా వీడియోలు చేస్తుంటారు అనమాట. అప్పుడు నేను చూసింటారు ChatGPT ఒక టూల్. ఆ టూల్ చూసిన తర్వాత అప్పుడు అనుకుంటే నేను ఇది గేమ్ చేంజర్, ఇది అయిపోతుంది ఇంకా అని అప్పుడు అనుకుంటే, అప్పుడు అనుకున్నా కాబట్టి వాడు అనుకున్నా చెప్తున్నా నీకు అంతే. అట్లా జస్ట్ ఒక టూల్ లాగా చెప్తున్నారు అనమాట. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసిండ్రు, వాళ్ళు కూడా అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేసిండ్రు. అట్లా అయిపోయింది. వాళ్ళు ChatGPT ఎప్పటి నుంచో కష్టపడతా ఉంది. ఓపెన్ అయ్యింది డాలీ ఎప్పటి నుంచో ఉంది కదా, 2023 జనవరి నుంచో ఉంది. అది రన్వే ఎంఎల్ కూడా 2023 జనవరి నుంచో ఉంది. అది తెలియదు, నేను విన్నా ఒకసారి ఎప్పుడో 2023లోనే విన్నా, కానీ అంతేం పట్టించుకోలేదు. తర్వాత ChatGPT వచ్చిన తర్వాత ChatGPT వాళ్ళది డాలీ అంటే అనుకుంటా, కానీ నాకు చాలా ఇష్టం. అంటే టెక్నాలజీ చాలా నాకు ఎంత ఓబీ ఉన్నట్టు దివా పోతానే ఉంటాం తెలుసా, తెలియదురా మనకి పోతున్నామని కూడా తెలియదువా. నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని. అసలు పోతూ ఉంటే అసలు ఏమనిపించదు సార్, నా పర్సనల్ లైఫ్ గుర్తురాదు, ప్రొఫెషనల్ అసలు ఏం గుర్తురాదు. దాంట్లోనే పోతానే ఉంటాం, నేర్చుకున్నట్లలో కొత్త ఫీల్డ్ దొరుకుతూనే ఉంటుంది, అదొక సాటిస్ఫాక్షన్ వస్తూనే ఉంటుంది. ఒక డ్రగ్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఒకసారి. అది ఒకసారి అలవాటు పడితే ఇంకా దానికి అలవాటు పడుతూనే ఉంటాం. అది ఒక డ్రగ్ ఉన్నట్టు విడిచిపెట్టాను దాన్ని. అట్లా అనిపించింది నాకైతే. ఆ ఫీలింగ్ నేను ఎక్స్పీరియన్స్ చేసాను నాకు. ఐ థింక్ అట్లా ఉండరాదంటే ఏం చేయాలంటే నువ్వు ఫాలో అయ్యే కంటెంట్ని అంటే ఫాలో కంటెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంత యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళు రీసెంట్గా అప్డేట్స్ అన్నీ పెట్టేసి 5 మెంబర్స్ లిస్ట్ చేసుకుంటారు. ఇంకా అయిపోయా, నువ్వు కన్జ్యూమ్ చేసినప్పుడల్లా వాళ్ళుగా చేయాలి. నువ్వు రీల్స్ ఎత్తే కొద్దీ అది
అట్లే పోతూనే ఉంటుంది. అదే నువ్వు ఫాలోయింగ్ అని సిస్టమ్ పెట్టింటాడు ఇన్స్టాగ్రామ్లో, ఫాలోయింగ్ ఎప్పుడైనా చూసిట్టాను. నేను కూడా 1000 మందిని ఫాలో అయింటాను, నువ్వు 1000 అయ్యింటావు. నువ్వు ఎప్పుడైనా ఫాలోయింగ్ మంది చూసుకుంటావు. డైరెక్ట్ ఆడ రీల్ ఓపెన్ చేస్తాను, చూస్తున్నాను. ఒక ఆయన ఏమన్నాడు అంటే అది ఊపున్నట్టే, కరెక్ట్ నువ్వు అన్నట్ట, అది నువ్వు అది ఎండ్లెస్. సో ఒక పని చెయ్యి, ఫాలో అయినా మంచి కంటెంట్ ఫాలో అయ్యి నువ్వు ఫాలో అయిన తర్వాత చూసుకో, చాలు. ఫాలోయింగ్ ఒక్కటే కన్సిడర్ చాలు, అది మోర్ దెన్ ఎనఫ్ నీకు. ఇంకా నేను నువ్వు తీసుకుని ఆ ఎండ్లెస్ లో పెట్టుకుంటున్నాను నువ్వు అంత నువ్వు అక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, నువ్వు ఫాలో అయ్యే కంటెంటే చూసి. ఎవరు స్కూల్ ఆఫ్ టెక్నాలజీ రీసెర్చ్ సైంటిస్ట్ ఆయనే కదా, పేరు వీకే వంశీ కొరపాటి కొట్టేస్తా చెప్పినాడు అతనే కదా, 2 సార్లు వస్తున్నాడు కదా. అజితేష్ ఫౌండర్ కాదు, కో ఫౌండర్. సారీ ఆయన కాదు, రీసెర్చ్ సైంటిస్ట్. నెక్స్ట్ వేవ్ లేదు, స్కేలర్ స్కూల్ కరెక్ట్, ఆయన కరెక్ట్ అతనే చెప్పినాడు. నిజండి అది ఎండ్లెస్ చూపున్నట్టు. కానీ వై వాళ్ళు డిఫాల్ట్గా ఫాలోయింగే పెట్టచ్చు కదా, ఫీల్డ్లో పెట్టేటట్టు ఫాలోయింగే ఎత్తేటట్టు పెట్టచ్చు కదా డిఫాల్ట్. పెడితే వానికి ఏడు వస్తుంది, మాకు బోర్ వస్తుంది. రాని ఫాలోయింగ్ చూసేపోతే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ గంట చూస్తావు, సర్టెన్ నాలెడ్జ్ తీసుకుంటావు, తర్వాత నువ్వు నిలబడిపోతావు. పాయింట్ నిలబడిపోతే బోర్ వస్తుంది, అప్లికేషన్ ముచ్చేసి పక్కన పెడతావు. ఎవరికైనా బిజినెస్ వాళ్ళకి ఏమంటుంది, యూజర్స్ వాడుతూనే ఉండాలి. నాది నేను గ్రో అవుద్దా, నన్ను గ్రో అవ్వడం కోసం నేను ఏమైనా చేసుకుంటాను. లాస్ట్కి నువ్వేమన్నా నాకు సంబంధం లేదు, నీకు నన్ను గ్రో అవ్వాలి. అప్లికేషన్ బాగుంటుంది అంతే, నా బిజినెస్ రన్నింగ్లో ఎవరైనా అసలు కదా ఆప్షన్ కూడా చూసిటావా, లోగో మీద ప్రెస్ చేస్తేనే తప్ప కనపడదు. ఏమంటారు, డ్రాప్ డౌన్ సింబల్ కూడా కనపడదురా నిజంగా అంటే, అది డ్రాప్ డౌన్ సింబల్ కూడా లేదా ఇన్స్టాగ్రామ్. సరే చూడు, మళ్ళీ లోగో మీద ప్రెస్ చేసి తప్ప నువ్వు ఫాలోయింగ్ సంథింగ్ 2 ఆప్షన్స్ వస్తాయి. ఫాలోయింగ్ వస్తాయి, నువ్వు ఫాలోయింగ్ కంటెంట్ చూడాలనుకుంటే నీకు ఫాలోయింగ్ వస్తుంది. అది ఎంత దాచిపెట్టినట్టు అంతే బ్రో. ఎవరికైనా ఆలోచిస్తుంది, ఎవరికైనా ఆశే, ఎవరికైనా చేయాలంటే మనకి మన కంట్రోల్ లేకపోతే మనం పోతాం. పోయింది ఎంటర్టైన్మెంట్ అనిపించింది. అరే నిజం రా, అది కరెక్ట్. ఆ రోజు నువ్వు చెప్పిన తర్వాత నిజంగా రియలైజేషన్ పాయింట్స్ ఎట్లా వచ్చినాయంటే అట్లా వచ్చినాయి తెలుసా. మళ్ళీ తిరిగి ఆ రోజు ఖచ్చితంగా రీల్స్ దొబ్బుతాము అంటే అట్లే దొబ్బినాం తెలుసా. ఈరోజు ఒకరిని అడుక్కునే వాడిని చూసి ఏడుస్తాం, బాధపడతాం. దీని లైఫ్ మనది ఇంకా మేల్ తప్ప బెటర్ లైఫ్ అనుకుంటాము, ఏడుస్తాం, బాధపడతాం. అమ్మాయి పెట్టబడితే సినిమా పోతాం, ఎంటర్టైన్మెంట్. అదే కదా ఎంటర్టైన్మెంట్. ఎంత రిలేటెడ్ తెలుసా మన లైఫ్. ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అంటే మూవీ పోవడం అది కాదు, అంటారు కదా, జనాలు ఇన్స్టాంట్ డిలీషన్లో బతుకున్నారు. ఈ సెకండ్లో ఉన్న ఇంటెన్షన్ మీకు నెక్స్ట్ సెకండ్ ఉండదు అంట. అట్లా చెప్పాలి. అవన్నీ వచ్చి కన్సిస్టెన్సీ దొరికింది మనిషికి ఒక పని మీద. బిజినెస్ పెరుగుతుంది, 2 థింగ్స్ డిసిప్లిన్ పెరుగుతుంది. నా 3 పెయింటింగ్ మన కంట్రోలే పోయింది. ఉండేది నీ మీద నీ కంట్రోల్ లేకున్నప్పుడు నువ్వు ఏం కంట్రోల్ చేస్తావు బయట. మన మీద మనకి లేకపోతే ఇంకేం చేస్తాం, ఇంకేం నేర్చుకోవాలన్నా ఇంకేం చేయాలన్నా పెట్టాలన్నా రాదు. నీ కడుపు నిండాలన్నా నీ చెయ్యి పట్టుకొని తినంటేనే కడుపు నింటుంది. నీ చెయ్యి లేదన్నా బరువు అయిపోయింది అదే రావాలంటే అవు ఎట్లా. దానికి ఎప్పుడో ముచ్చిపోయింది రా, నిజం అంటే అది మాత్రం. అది నేను ఒప్పుకుంటా చూడరా, ఉంటుంది. నేను కూడా మనకి తెలియట్లేదు అన్లాడుతున్నాం ఇప్పుడు. అది ఇంపాసిబుల్. ఒక సైడ్ రెస్పాన్సిబిలిటీస్ కోసము, ఒక సైడ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువైంది. ఆ 2 మధ్యన ఉన్నాం ఇప్పుడు.
మనమైతే ఆడున్నాం రా, ఇంకా మనం అట్లీస్ట్ ట్రై చేస్తున్నాం రా కంట్రోల్ తెచ్చుకోవడానికి. ఇంకా పాసిబుల్ కాదు, అట్లీస్ట్ మనం ట్రైయింగ్ రా. టైంలో వస్తా రావచ్చేమో కానీ నీకు లేదు సర్టెన్ పాయింట్ కల్లా నేను రీచ్ అవుతుంది లేదు నీకు లేదు చెప్పలేము. బట్ సీరియస్నెస్ అనేది అయినా కూడా రా మళ్ళీ రీల్స్ వస్తాం రా పొద్దున్న లేసి. నాట్ ఓన్లీ రీల్స్ బ్రో, ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ సెట్ కూడా ఉండదు నీకు. నీ మైండ్ సెట్ ఈరోజు ఉండదు నీకు. నువ్వు యా మూడ్లో ఎప్పుడు ఉండవు నీకే తెలియదు. మధ్యలో ఉన్నాను అట్లా. చాలా మంది భారీ తగ్గట్టారు కదా, ఎట్లా 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 బయటకు వచ్చేది, ఎట్లా ఎంటర్టైన్మెంట్ అంటే అదే అనుకుంటారు. అంత చదవాలనుకున్న చదవలేరు, సెల్ఫ్ కంట్రోల్ అదే లేదు నాకు. భయం లేదు. వ్యాలిడ్ పాయింట్ అసలు ఏం లేదు. వాళ్ళు తింటారు రా అని మాత్రం ఏమన్నా లేదురా, ఇంటికి పోయి చదవదామనుకుంటే చదవలేకపోతున్నాను ఒకసారి చెప్పింది. భయం లేదురా నీకు, భయం ఉండింటే చేసేవాడు కాదు. డిప్లొమాలో భయం ఇంక్లూడింగ్ రెస్పాన్సిబిలిటీ. భయం బాధ్యత లేదని చెప్తాను అట్లే చెప్తాడు. నీకు భయం బాధ్యత లేదా నీకు, తెచ్చిపెడుతున్నావు కదా కన్నా కనపడడం లేదని చెప్తాను. బాధ్యతతోనే భయం వచ్చేది. బాధ్యత ఉందంటే భయం వస్తుంది. ఏమవుతుంది 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 అప్పుడు మనకి ఏం ఆ భయంతో బాగుపడతాం. దానికి ఏం లేవు, అన్నీ కాకుండా వస్తాయి. స్టార్ట్ చేస్తే సిగ్గు వస్తుంది. ఇంటికి ఏం కావాలి కదా, ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళు ఫోన్ పే చేస్తారు, చేస్తారు. ఈ ఫోన్ చేస్తే సిగ్గులు వస్తాయి. నేను చెప్పు హాస్టల్లో తినుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు, ఏం చేయొచ్చు కూడా రాలేదు. నచ్చినంత తిరగచ్చు, ఎప్పుడైనా బయటికి పోవచ్చు. గోల్డ్ ఎన్ని చేయొచ్చు చెప్పు. మనకి ఎన్ని ఛాన్సెస్ రాడా, ఇన్ని ఛాన్సెస్ రామంటాడా, ఇన్ని అప్పుడు ఎంత ఫ్రీడమ్ ఉందా మనకు. వాడు ఏమన్నా నువ్వు లేవు కదా చెప్పింది కదా, గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని అడిగిండు. ఫ్లాట్ అవడా ఫ్లాట్ తీసుకున్నాడు, లేదు మనకి ఏం పర్లేదు తెచ్చుకున్నాడు వాడు. ఎంత ఫ్రీడమ్ అసలు, ఇంత ఫ్రీడమ్ లైఫ్లో కూడా ఇంత రిస్ట్రిక్టెడ్ బతకాలి మనం. మన కంట్రోల్ మన లైఫ్ మన కంట్రోల్లోకి రావాలంటే ఆల్రెడీ పోయింది రే, నీ గుర్చిపోయింది. చుట్టూ ఒక 5 మంది కమిట్మెంట్ పీపుల్స్ ఉంటే నువ్వు అంటే మాట్లాడు. ఖచ్చితంగా మారుతుంది సరౌండింగ్స్. నా చుట్టూ కూడా లేరు బ్రో, నువ్వు లేవు నాన్న లేదు, నువ్వు మన లేము. నువ్వు ఫోన్ చేస్తాను నాన్న, బట్ నువ్వు ఫోన్ చేస్తాను నాకు ఖచ్చితంగా ఫోన్ చేస్తాను. ఫోన్ చూస్తాను అట్లీస్ట్. ఈడేరా ఇది చూసిన దానికేరా ఇంత ముందు మన ఇద్దరం చేసుకుంటున్నాం పని. అంటే ఎగ్జాంపుల్ వాడు ఎగ్జాంపుల్ మా ఒప్పుకుంటున్నావు కదా వర్క్ అది అట్లా. ఆ థింగ్స్ హౌ దట్ వర్క్ అట్లా వర్క్ అయితే రూమ్ పోతావు, నువ్వు అందరూ కూర్చో సెల్ ఫోన్ చూసే రీల్స్ చూసేట్టు నువ్వు నీకు అసలు ల్యాప్టాప్ తీసి ఎట్లా చేసుకుంటాను రాదు అసలు. దాని పని రాదు, కాదు, అట్లుంటది. దానికే సరౌండింగ్స్ అని మ్యాటర్స్. గట్టిగా అది మాత్రం అందుకే కదా అందరూ యాడ్ పెట్టింది రూమ్ లోకి వచ్చింది ముగ్గురు. ఈడైనా మనకి ఈడైనా మధ్యలో మాట్లాడుతున్నాం, మన మధ్య మనం తల్లాడుతున్నాం చూడు. రేపు సినిమా పోదాం అంటాను. ఇప్పుడే మాట్లాడుతున్నాం కదా ఇందాక, రేపు సినిమా పోదాం, రేపు నన్ను హైదరాబాద్ అంతా ఒక నైట్ అని తిరగాలి. మళ్ళీ ఒక సైడ్ లేదు డబ్బులు చేంజ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి అంటాం. అన్ని మనమే యాదానికి ఒకదానికి ఫిక్స్ అయినామా, అది కావాలా ఇది కావాలా. స్కెడ్యూల్ అయితే చేసుకున్నాం కదా, రేపు స్కెడ్యూల్ అయితే అంటే మన కన్సిస్టెన్సీ లేదు కదా. షెడ్యూల్ చేస్తే కూడా నా రాసుకుంటాను అయిపోవాలి కదా. టైం చాలా పడతాయి, ఒక్కొక్క టైం చాలా పడతాయి. ఎట్లా అయిపోయింది లాస్ట్ 1 month ఎంత ఈజీగా అయిపోయింది తెలుసా. అయిపోయిందిరా మీకు హాలిడేస్ మేము అసలు నెల అయింది, కానీ నెల అంతా ఇడే బతుకున్నారా మీరు? ఏం కాదు మీరు ఎప్పుడు షిఫ్ట్ అయిందండి? జూన్ 17 వచ్చినాను. జూన్ 17 వచ్చినారు. ఆల్మోస్ట్ 1 month అవుతుంది. 17 కోసం 1 month. 6th నెల 7th నెల కదా, 7th ఇది 30 days వచ్చినా 210 రోజులు. 210 రోజుల్లో నేను ఒక నెల ఉంటాను ఇంటికాడ. 6 నెలలు బయట బతుకాను. నెల ఉన్నాను. జనవరిలో ఒక 15 దినాలు ఉంటాను. మొన్న ఒక ఊరికి ఇంటికి రాకముందు 15 దినాలు. సో
ఈ సంవత్సరంలో నన్ను ఇంటికాడ ఏంటంటే ఒక నెల కొన్ని నెలలు సంవత్సరంలో 7 నెలలు అవుతుంది. మళ్ళీ రేపు 10 ఇంటికాడ ఉంటాను, మళ్ళీ డిసెంబర్ ఇంటికి మళ్ళీ జనవరికి వస్తాను నేను. ఈ సంవత్సరంలో నన్ను ఉండేది 40 దినాలే మా ఇంటికాడ ఉండేది. మా ఇంటికాడ ఉండేది 45 దినాలే. అందరినీ అంటే ఇంకా ఇదంటే కాదు. ఫ్యూచర్ కలుసుకుంటానే ఇట్లా ఉండాలి బ్రో, ఇట్లా లేకుంటే ఏం కాదు. ఉండాలి కనీసం ఉండిన దానికి వాల్యూ ఉండద్దా మనం చేసేది చేయకపోతే. మనలో మనం కొట్లాడుకుంటాం, మనలో అంటే మన కంట్రోల్ మనం తెచ్చుకోవడానికి ఇంకా తనలాడుకుంటుంటే ఇప్పుడు రాకపోతే రాయండి. తర్వాత కూడా సెల్ఫ్ కంట్రోల్ పెట్టి చేసుకోవాలి. అయితే బ్రో అన్న అయితే నెలన్నర పెట్టిన దానికన్నా 11 నెలలు బయట ఉన్న దానికన్నా ఏదో ఒకటి అవుతుంది. మమ్మీ ఏం చేసిందామని క్వశ్చన్ వేసుకుంటే ఏముండదేమో కానీ విజిట్ అవ్వండి. ఇప్పుడు స్టోరీ పెట్టింది రీజన్స్ ఎవరికి అవుతుంది, రీజన్సే కావాలి అందరికి. అసలు నాకదే అనిపిస్తుంది. ఇంకా ఎప్పుడో స్టోరీ పెట్టింది. రోజు చిన్న చిన్న ప్రోగ్రెస్ చెయ్యి, కానీ అది నువ్వు ప్రోగ్రెస్ చేసినా నీకు అనిపించదు, కానీ ఉంటుంది అట్లీస్ట్ ప్రొడక్టివ్ అనిపించదు. ఇది లేదురా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డైలీ అన్నం తింటావు, ఎందుకు తింటావు? కడుపు కాలుతుంది, కడుపు పీకుతుంది నీకు. మనిషికి అది లేదు, వర్క్ మీద లేదు, వాడు చేసి తిని మీద లేదు. కడుపు తినుకుంటే కడుపు పీకుతుంది కాబట్టి తింటాము, అన్ని పండించుకుంటే తింటాము. ఇంకా పని మీద లేదు. ఫ్యూచర్ అంటావు, ఫ్యూచర్ లాంగ్ ఉందిలే, ఎందుకు లాంగ్ ఉంది అనుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెల చేయమంటారా ఎవరైనా? నేను అంటున్నాను ఒక నెల రోజులు ఒక అది మిస్ అవుతుంది ఈ కాలంలో రా. మనం టైం వేస్ట్ చేసి రోజు చేసింది ఆ వీకెండ్ చేయలేము రా, అసలు చేయలేకపోతున్నాము. ఏమని ఏడుస్తాము, ఏమి ఎంత బాధపడి లేదు రేపు ఖచ్చితంగా స్టార్ట్ చేయలేదు, ఎవడు ఏమన్నా ఏం లేకున్నా కానీ రేపు నుంచి స్టార్ట్ చేస్తాము అనుకుంటాం. కానీ 2-3 దినాలకి నువ్వు మిస్ అవుతావు. నువ్వు ఎంతో గట్టిగా అనుకున్నా మిస్ అవుతుంది ఎందుకో. ఏమి అంటే రీజన్స్ రెండు కూడా ఇన్ని ఉంటాయి. రీజన్స్ అవన్నీ రీజన్స్ అయ్యిండొచ్చు కానీ కావాలి. రీజన్స్ చెప్పరా కూడా. అన్నం తింటాం కదమ్మా, అన్నం అట్లా అలవాటు పడిపోతుందిరా. అన్నం ఎట్లా తింటున్నాం, అదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా అన్నం ఎట్లా తింటామో ఒక థింగ్ ఏమైనా సాధియాలా, ఒక దాన్ని చెయ్యాలా అని అలా అట్లా అయిపోవాలి లైఫ్. రోజులో ఒక రోజులో అటైతే ఆపలేడు ఎవడు ఆపలేడు. ఈ కాలంలో ఇంత డిస్ట్రాక్షన్ అయిన లైఫ్లో ఆ మైండ్ సెట్ అది చేస్తున్నాం అంటే అది ఏదైనా ఎవరు ఆపలేరు. సెల్ఫ్ కంట్రోల్ మోర్ ఇంపార్టెంట్. ఈ ఏజ్లోనే హెల్పింగ్ చేయాల్సింది, తర్వాత చేస్తా అంటే మీ కంట్రోల్లో మీ సెల్ఫ్ మీ కంట్రోల్లోనే ఉందా? లేదు ఇంకా లేదా? చెప్పుకుంటారు ఇంక ఇప్పుడు ఉంది ఉంది కానీ అప్పుడు దొరుకుతుంది. అప్పుడు తప్పేది ఒక్కసారి సెల్ఫ్ కంట్రోల్ కోసం అది పోతుంది. అట్లయితే లేదు, నాకు లేదు 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 అసలు. మాటలు బయట చెప్పుకుని లేదు అసలు లేదు. స్కూటీకి చెప్పుకున్నా లేదు. అదంతే. టేక్స్ టైమా లేకపోతే మనం ల్యాగ్ చేస్తామమ్మా? నెగ్లిజెన్స్, ప్రొక్రాస్టినేషన్ ఏంది అసలు? డిస్ట్రాక్టెడ్ లైఫ్, డిస్ట్రాక్టెడ్ సొసైటీ, ఎంటర్టైన్మెంట్ ఇప్పటికి ఎంత కోల్పోయినామో ఆలోచిస్తే ఖచ్చితంగా గోల్ వస్తుందేమో. చాలా
అది కూడా ఒక వే తెచ్చుకోవాలి. ఒక్కసారి అవును ఎంత కోల్పోయినామో గుర్తు చేసి కొంచెం ఆలోచించినా కానీ ఏడిపోతుంది తెలుసు. మనం 10% లైఫ్ వేస్ట్ చేసుకుంటాం ఇంకా. మనం ఒక 10% అయిపోయింది, 10-15% అయిపోయింది మన వేస్ట్ చేసుకుంటాం 10-20%. మళ్ళీ రాదు. ఇప్పుడే మనం మారుతున్నామా అంటే మనం ఒక ఈవెంట్కి పోయిన గుర్తుందా, స్టార్ట్అప్ మహాకుంభకేరా ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయింది. ఫస్ట్ రోలో ఒక అతను రా, ఎవరు ముసలి అతను రా, 72-70+ అనువే నాకు చూపించింది. ఏం అవసరం రా మనిషికి, ఫౌండ్ క్వశ్చన్ అడుగుతున్నాడు తెలుసా అప్పుడు నా మనిషి. ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఏదో ఆర్గనైజేషన్ నుండి ఒక హై అథారిటీ వాళ్ళు వచ్చి చెప్తున్నారు గెస్ట్ స్పీకర్ లాగా. అతను మాట్లాడుతున్నారు స్టాండర్డ్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి స్టార్ట్అప్కి అనేది. ఎట్లా వచ్చినాడంటే వైట్ లుంగి వేసుకున్నాడు, సరిగ్గా అంత బక్కగా ఉన్నాడు, ఇట్లా దొక్కితే కింద పడిపోయేటట్టున్నాడు. అంత ఏజ్ ఒక 70 ఉంటుంది ఖచ్చితంగా. చిన్న బ్యాగ్ పట్టుకున్నాడు, పెన్ బుక్ ఆడు చెప్పేది రాసుకుంటుంది. ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మంచి ఎక్స్ప్లెయిన్ చేసేది కీ పాయింట్స్ ఉంటుంది అవన్నీ రాసుకుంటున్నాను నోట్స్. 75+ ఉంటారా, ఏం అవసరం ఆ మనిషికి. నాకు అదే అనిపించేది, ఎందుకు అంత తన్నాడుతున్నాడు, జీవితం మొత్తం చూసేసినాడు. ప్రొఫెషనల్ కూడా వచ్చాడు, పంచి కట్టుకున్నాడు బాగా. అవంతా వచ్చి బుక్ పట్టుకొని చిన్న బ్యాగ్ తగిలించుకున్నాడు ఇలా చేతికి, బుక్ పెన్ను. ఎవరు మాట్లాడిచేవాడు లేదు, అడిగేం చెప్తున్నాడు ఇట్లా. క్వశ్చన్స్ ఎవరితో ఉన్నాయంటే Q&A సెషన్ చెప్పిన తర్వాత ఆ మనిషి అడిగినట్టు మేబీ మేము తాగడానికి కూడా లేదురా, 70 సార్ అన్నది మాకు అర్థం కాలే. మేబీ వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉండొచ్చు, మనం వాళ్ళు రిగ్రెట్ అవుతుండొచ్చు. అవన్నీ ఉన్నాడు కూడా, రిగ్రెట్ అంటే ఇంకా వచ్చేవాడేమో కాదు కానీ వచ్చినాడు ఆయన. మేబీ ఆయన దగ్గర మన ప్రాబ్లమ్స్. నాకు ఇప్పటికి కూడా అదే ఒక క్వశ్చన్ క్యూరియాసిటీ. 70 నుంచి ఇంత క్యూరియాసిటీకి అది విధంగా కూడా తెలియదు. మనకు అంత ఏజ్ కూడా లేదనుకోండి, సుమారు అంటారు. అవును షాక్ అనిపిస్తుంది కదా ఆయనకి ఏం పని అనిపించే ఫస్ట్ మాట వచ్చింది కదా, అదేరా ఏం అవసరం రా మనిషి. ఆ మంచికి ఏం పిల్లలు ఎంత సంపాదించారు ఏంటిరా, కొడుకుని మన వల్ల ఎంత ఏమో తెలియదు కానీ ఆ మంచి జీవితంలో చాలా సంపాదించారు. అయ్యింది వచ్చి ఖచ్చితంగా 75 ఏళ్ళప్పుడు కూడా కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాడంటే జీవితాంతం గిఫ్ట్ మైండ్ సెట్ ఎట్లాంటి మైండ్ సెట్ రా నాకు ఆ సార్ది ఏమన్నా చూడ. వాడు చూసి ఆ తాతను చూడరా అనలేదాడు, ఆ సార్ని చూడరా అన్నాడు. వచ్చేసింది ఆటోమేటిక్గా. ఆడుండే ప్లేస్ అట్లాంటిది, ఆడుండే మనుషులు అట్లాంటిది. మంచిగా కట్టుకొని స్టార్ట్అప్ గ్రేట్. ప్రతి ఈవెంట్లోనూ ఒక్కో ఎక్స్పీరియన్స్. అట్లా వాళ్ళ దగ్గర ట్రైన్ కాబట్టి వజ్రం ఉన్నట్టు ఉంటుంది అట్లా. అందుకే చెప్తే కదా ఆ మంచి దగ్గర పోదాం రా, కనీసం ఆ మంచి దగ్గర కొద్దిగా బిజినెస్ టాక్టిక్స్ అనేది నేర్చుకోవచ్చు. తమిళనాడు ఎయిర్సెల్ ఫౌండర్ ఎయిర్సెల్ ఆ మంచి దగ్గర పోవచ్చు. ఆ మంచి ఇంటర్న్షిప్ కూడా ఇస్తాను నేను ఆఫర్ చేసాను చెప్పిన. ఒకవేళ మనకి ఆ లెవెల్ ఆఫ్ ఉంటే మనం పోవచ్చు ఆంటర్ప్రినర్షిప్ నేర్చుకోవడం. ఒక వే అంటే ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కదా, ఎంత ఎక్స్పీరియన్స్ అసలు. ఎయిర్సెల్ ఒక బిగ్గెస్ట్ టెలికామ్ కంపెనీ రా ఎయిర్సెల్. టాటా అంతమందితో వర్క్ చేసినాను, అంతా పని చేసినాను. టాటా ఇన్వైట్ చేసినానంటే నా సీరియస్ అందరికి మీటింగ్ ఒకసారి. అట్లాంటి వాళ్ళతో మనం వాళ్ళ కింద వర్క్ చేస్తే ఎట్లా అట్లీస్ట్ మనం ఈ రన్నింగ్ రేస్లో అట్లీస్ట్ ఒక టాప్ 10%లో అన్నా ఉండడానికి. వస్తాను పక్కా వస్తాను. పోదాం కాదు, వీ డోంట్ హ్యావ్ టైం లేదన్నా, మనకి లేదు ఎవరికి లేదు.
కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటే చాలా అవన్నీ అవన్నీ వాళ్ళ దగ్గర ఏముంటుందంటే నీకేమవుతుందంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు ఏమో చేస్తావని పక్కన పెడితే ఏమైనా చేయగలనే కాన్ఫిడెన్స్ వస్తుంది చాలా లైఫ్లో. నువ్వు స్టార్ట్ పుష్ ఎక్కడ కాబట్టి ఎప్పుడైపోతాను ఇంటర్న్షిప్ ఎప్పుడు కానీ పెడతావు చెప్పరా? అయితే 2 months ఈ మంత్ ఎండింగ్ అయిపోతుంది కదా. పని బట్టి వాళ్ళకి అయిపోతే వాళ్ళు ఎట్లుంటారు తెలియదు, వాళ్ళు ఎట్లుంటారు ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. వదులుకోండి అది ఒకసారి ఇంత ఇలాంటి క్యాండిడేట్ దొరికితే కూడా వదులుకోండి. అంతే ఎక్స్టెండ్ చేస్తారు, ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తారు. అది ఒకసారి ఎట్లా ఉండదు ఈ రోజుకి అర్థం లేదు కదా. బిజినెస్ స్కేల్ అయిపోతే యూఎస్ చేంజ్ అవుతానే ఉండాలి. కావాల్సిందే ప్రోడక్ట్ డెవలప్ అవుతూనే ఉంటుంది. వాళ్ళంతా డిపెండ్ అయింది ఆ ప్రోడక్ట్ మీద. ఆ ప్రోడక్ట్ స్కేల్ చేయాలంటే వాళ్ళ ఐడియా తీసుకొస్తారేమో, కానీ మేమే కదా యాక్చువల్ కాదు ప్రోడక్ట్ స్కేల్ విజువల్గా పెట్టేది ఐడియా. ఏమైతే నాకు ఒకసారి ఎక్కువ నాకు చెప్పింటా ప్రోడక్ట్ అంతా నా నా చేతిలో షేప్ అవుట్ అవుతుంది. స్ట్రీట్ బట్టి అంతా ఐడియా ఇవన్నీ తీసుకొస్తారా? డిజైనింగ్ మొత్తం మంచి ఎట్లా ఉంటుంది. ఫ్యూచర్లో అన్ని యూజర్స్ ఎంగేజ్ కాకుండా, యూజర్స్ నచ్చలేకుండా ఏమన్నా నచ్చినా ఫస్ట్ ఇంపాక్ట్ నేనే కదా. డిజైనర్ ఎవరు ఐడియాని విజిబుల్ గా యూజర్ కి చూపించింది నేనే కాబట్టి నాకు భయం అవుతుంది ఒకసారి. అట్లుంటది. అంతమంది అప్రూవ్ చేస్తేనే కదా, నువ్వు డిజైన్ చేసిన తర్వాత అంతమంది యాక్సెప్ట్ చేస్తేనే కదా లాంచ్ లైవ్ టెస్టింగ్ అనేది పోదులే ఎంత నా చేతిలో అవుతుంది కదా. భయం స్ట్రీట్ బడి అది పెద్ద కంపెనీ కదా. ఇప్పుడే ఇంకా ఐడియా ఇంకా సోషల్ ప్లస్ ట్రావెల్ రెండు ఉంటుంది అండి. సోషల్ సేమ్ యాజ్ లైక్ ఇన్స్టాగ్రామ్ ఉంటాయి అవే ఫీచర్స్ అవే థింగ్స్. బట్ అంత ట్రావెల్ కంటెంట్. అంత ట్రావెల్ కంటెంట్ ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హైదరాబాద్లో ఒక ప్లేస్కి వెళ్ళింట, ఒక బజ్జీలు కొట్టు దగ్గరికి వెళ్ళింట అనుకో, బజ్జీ తినొచ్చుట నాకు టేస్ట్ బాగా నచ్చుతుంది. ఫోటో తీసా, లొకేషన్ పెడతా, నా క్యాప్షన్ పెడతా, పోస్ట్ చేస్తా. బజ్జీ ఇట్లా బాగుంది, ఈ స్పాట్లో బజ్జీలు బాగున్నాయి. యూజర్స్ కూడా ట్రావెలింగ్ చేసేవాళ్ళు రేపు పొద్దున ఖచ్చితంగా ఒకనొక టైంలో ట్రావెలింగ్ చచ్చిపోతారు. ఆ టైం వస్తుంది, టైం దొరికి ట్రావెలింగ్కి ఎప్పుడెప్పుడు పోదామని ఉంటారు. అది ఒకటి వాళ్ళకి విజన్. ఆ విజన్తో పోతున్నారు. రేపు పొద్దున ట్రావెలింగ్ అనేది చాలా స్కోప్ ఉంటుంది. ట్రావెలింగ్ ప్లస్ ప్లేసెస్ మిస్ అవుతారు, అథెంటిక్ ప్లేసెస్ అవన్నీ మనకి తెలియదు. జస్ట్ ఢిల్లీ పోతే ఏమేమి చూసుకొస్తాం, ఢిల్లీ గేటు, సుప్రీంకోర్టు ఇవో చూసుకోవచ్చు. లోకల్ షాప్స్, లోకల్ ఫుడ్, ఆ లోకల్ ఫుడ్ పర్టికులర్ ప్లేస్. మోమోస్ చూడు నోయిడాలోనే తినాలి అట్లా అట్లా. ఇది అంటే కంప్లీట్ యూజర్ జనరేటెడ్ కంటెంట్ వస్తుంది. నువ్వు తినింది, నువ్వు ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ వెంటనే పోస్ట్ చేస్తావు, లొకేషన్ పెట్టేస్తావు, పాడేస్తావు. నేను నీ దాన్ని చూసి, లొకేషన్ చూసి, నీదంతా నీకు వచ్చిన రివ్యూస్, లైక్స్ దాన్ని బట్టి నేను కూడా పోతాను ఆ లొకేషన్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేస్తాను. ఇది వాళ్ళ కంటెంట్. గూగుల్ మ్యాప్స్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ వస్తుంది. గూగుల్ మ్యాప్స్ లేదు, బట్ అంటే రివ్యూస్ అన్ని పెడతా ఉంటారు. కామెంట్స్ ఏమి కదా అన్ని రివ్యూస్. గూగుల్ మ్యాప్స్ ఎట్లా ఉంది సార్, మన నాకే ఫోన్ చేసి నువ్వు నాకు రివ్యూ పెడితే నీకు 100 రూపాయలు ఇస్తాను. అన్నీ అట్లా వర్క్ అవుతుంది. అదే సపరేట్ ఒకే ప్లాట్ఫామ్ దానికే స్పెసిఫిక్గా దానికే ప్లాట్ఫామ్ స్పెసిఫిక్గా దానికే ఉంటే బాగుంటుంది కదా. పివట్ అయినారు ఏమన్నా
Pure. ఏం లేదు ఫస్ట్ నుంచి సేమ్ ఐడియా. సేమ్ ఐడియా నుంచి పట్టుకుని వస్తుంది అయితే అవ్వచ్చు ఫ్యూచర్ చిన్న చిన్న ఫీచర్స్ ఇప్పుడు ఐడియా ఆ ఫీచర్ మన ఐడియా ఎక్కడ నుండి ఒక్క చోటుకి వచ్చినాం పైన పివోట్ అవ్వడమే చాలా మంచిది. మార్కెట్కి టైంకి టైం చేంజ్ అవుతుంది ప్రతిదీ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. చేంజ్ అవ్వకపోతే ఏది ఒకే ప్లేస్లో నిలబడిపోతుందని గ్యారెంటీ లేదు. నువ్వు ఒకదాన్ని కలిసి కూర్చుండేవు. నేను అప్పటికే 3 సార్లు చదువుతుంది ఈ 2 సార్లు లేదు. నేను ఇదే అనుకుంటున్నాను. నేను ఒకే దాంట్లో ఎందుకు ఉండాలి? రివ్యూస్ ఉంటాను, ఇప్పుడు నేను మార్కెటింగ్ ఏఐ కానీ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. ఒకే దాంట్లో ఎవరో అని ఉంటారా 2 నిమిషాలు కూర్చుంటే కూడా నీకు కూర్చోలేవు, ఒకే దాన్ని కూర్చోలేవు. అట్లా అదవుడు మా అనుకోవచ్చు కానీ నానే ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలి, ప్రతిదీ తెలుసుకోవాలి. పొద్దున్న హెచ్ఆర్ కూడా పనిచేస్తాను నేను. లైఫ్ నానేమంటున్నానంటే ప్రతి లైఫ్లో ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి, మంచి అయినా కానీ చెడైనా కానీ. ఉమెన్కి వచ్చింది ఎందుకు బ్రో? మంచి అయినా చెడైనా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. 9 to 5 జాబ్ చేయకూడదు అనుకుంటాం, చెయ్యాలి. పొద్దున వాడు వేరే దాంట్లో పోతుంటాడు, స్ట్రీట్ వాటిలోకి పోతుంటాడు, వేరే మైండ్ సెట్తో పోతుంటాడు. మీరు అట్లా కాదు, మంచిగా నేర్చుకుని ట్రై చేయి, మంచిగా ఫ్యూచర్ ఉంటుంది. వాటి మైండ్ సెట్ చేంజ్ చేసి మనం పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన మేఫీలు పోదా ఆలోచిస్తుంది, ఫస్ట్ టైం కదా పోదాంగా, మనకు ఒక ఎక్స్పీరియన్స్ పడి ఉంటుంది. ఓకే ఈరోజే చెప్పే కదా మేము కూడా ఈ మేఫీలు వింటుండ్రా, అది చెప్పుకోవడానికి అనుకుంటాను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంటే మన సంభవం పోయినాము 180 రూపాయలు దోశ, ఇడ్లీ ఏమో 150 ఏమో, 3 ఇడ్లీ చెప్పుకుంటున్నాం. చెప్పుకుంటున్నాం అది ఎక్స్పీరియన్స్. చూడు ఎట్లా చెప్పు, ఇప్పుడు ఇప్పుడు ఈ కన్వర్సేషన్ కోసమే ఆ డబ్బులు మ్యాటర్ కదా, డబ్బులు మళ్ళీ అవే డబ్బులు ఇక్కడికి వస్తాయి. అనుభవాల కోసం ఎంత టేస్ట్ ఫీల్ కోసం ఎక్స్పీరియన్స్ కోసం పెట్టచ్చు. లైఫ్లో ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ ట్రావెలింగ్ అయినా, థింగ్ అయినా, ఫుడ్ అయినా, ఏదైనా చేస్తున్నా మంచిగా చేయాలి. ప్రతిదాన్ని లైఫ్లో అన్నీ చేయాలి. ఇట్లా ఎందుకు ఇవ్వాలి ఆడే మార్కెటింగ్ వల్ల పోతూనే ఉంటుంది. ఏ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, ఏ నేర్చుకుంటున్నాను అట్లా. ఏమైనా రూల్ ఉందా? నువ్వు అదే నేర్చుకొని నీ లైఫ్ అదే పోయి వస్తున్నా సాయి అంతే కదా. ఒక కూర్చుంటారు, గంటసేపు కూర్చుంటాం రా, ఎట్లుంటారు నువ్వు సంవత్సరాలు ఇబ్బంది. అది నేను ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను. అలా అన్నీ తెచ్చుకోవాలి. స్కిల్స్ అయినా కానీ పొద్దున్న బయట నీలపూర్ పోదామన్నా కానీ, మేపల్లి పోదామన్నా కానీ నాకు ఒక టైంలో నేను చెప్పుకుంటా కొనికి, ఓకే బ్రో నేను హైదరాబాద్లో సత్యబాబు తిరిగి వచ్చినాను, మేఫిల్ తిరిగి వచ్చినాను, నీలపూర్ తిరిగి వచ్చినాను, చెప్పుకుంటాను. ఇవన్నీ చెప్పుకో అనుభవాలే బ్రో. రేపు పొద్దున అంత మించి నేను ఏమన్నా సత్యతాపు నువ్వు ఏం లైఫ్లో ఏం చేసినా బ్రో అంటే నేను ఇంత సంపాదించినాడు, నెత్తి మీద ఇట్టుకొని పోతావా డబ్బుని? అనుభవాలే కోసం నేను ఎంత పెట్టచ్చు. అదే అనుభవం కోసం ఏమన్నా చేస్తున్నాను. రెండోసారి ఫర్ ఎగ్జాంపుల్ మేఫీల్కి మళ్ళీ పోదన్నా వద్దులే అప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఫస్ట్లో ఖర్చు ఆలోచించలేను, అనుభవం కోసం పోయినా ఖర్చు ఎంత అని కప్పు పెట్టి ఫస్ట్ సార్ ఇప్పుడు ఆలోచిస్తాను నేను.
ఎప్పుడో పోయించినాను కదా 150 అవుతుంది అని మళ్ళీ మన దగ్గర ఉన్నప్పుడు కావాలంటే పోతాం. ఎప్పుడో పోయించినాను కదా నాకు చాలు అట్లా ఇట్లా ఉంటుంది. నెత్తి మీద పెట్టుకొని పోయేది ఎక్స్పీరియన్సెస్ లైఫ్లో, ఇంత మించి నువ్వేం పెట్టుకోలేదు. What do you think, Puna? కరెక్టే ఎక్స్పీరియన్స్ అందుకోసమే కదా ఇవన్నీ. ఇంటిగా ప్లాన్ చేసుకున్నాను. హైదరాబాద్లో ముగ్గురు ఏం చెప్పు ఏం అవసరం చెప్పు. రోజు పెట్టి మైక్ మొన్ననే కాదురా హాలిడేస్ ఇచ్చినారు ఇందుకు పోకున్నట్లా ఏం రాడా హైదరాబాద్లో రూమ్లో తీసుకొని ఏమమ్మా ఒక చోటు ఉండగా ఇంటికి పోయినప్పుడు టైం వేస్ట్ స్టార్ట్ చేసేది. వీడన్నా ఉంటే మాట్లాడుకుంటా ఒక 3 monthsలో చేసే పని 1 monthలో ఎంత ఎఫిషియెంట్గా చేయొచ్చు అనుకుంటే దగ్గర ఉంటాయి. ఆఫ్లైన్ కన్వర్సేషన్ జరిగితే ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు. అవన్నీ పక్కన హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేస్తారు. మేఫిల్ పోయినా లొల్లు మాలకు పోయినా అన్ని ఎక్స్పీరియన్సెస్ కదా. అంతే ఉండలేరా జస్ట్ అదే ఊర్లో వాడు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ రోడ్ ఎక్కినాం అప్పదప్ప బెంగళూరు పోయినా ఏం మాట్లాడుకుంటాం, బెంగళూరు పోయినా ఏం మాట్లాడుకుంటున్నాం, ఆ సినిమాలు పోయింది, ఆ బడ్జెట్ పోయింది, నా దుత్తికంతా తిరిగింది, నేను సెట్టింగ్ గుర్తొస్తాయి. ఎంత దూరం ఎవరు రాలేదు ఇట్లా అవే చెప్పుకుంటాము. ఆడ చదువుకునింది పక్కకు, ఇంక ఇప్పుడు అర్థమైందిరా. ఆ చదువుకునింది పక్కకు పెట్టు, ఆడ నేర్చుకునేది పక్కకు పెట్టు, ఉండాలి ఉంటాయి ఇలా చూడు. మాట్లాడుకుంటే అవి రావు, గుర్తురావు. ఫస్ట్ ఏం వస్తాయి, అసలు తీడపండే గుర్తొస్తాయి. తీర్పాండ్లు ఆయా ఎక్స్పీరియన్స్ మనం చేసిన థింగ్స్ అవి. పోయేటప్పుడు కేక్ కోసినారు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అది మాత్రం. నువ్వు ఉండే కదా లేదు ఈ నెలలో నువ్వు రుతికాడు అందరూ ఊరికి వచ్చినామబ్బా. అందరూ మీరు వెళ్ళిపోయిన రాకముందే నేను వీడు వీడు నితీష్ గాడు మేము ముగ్గురు ఉన్నాం అంతే. అవన్నీ లేవు అప్పుడు, అవన్నీ చెప్పు కూడా చెప్పినా మాకు ప్లాన్ చేసినారు రా సర్ప్రైజ్ పెట్టుకున్నారు. మళ్ళీ ఎవరు ఇస్తారా సర్ప్రైజ్ వాళ్ళకి? మనమే ఫస్ట్ ఇంటర్న్షిప్ బ్యాచ్. ఫస్ట్ ఇంటర్న్షిప్ బ్యాచ్ కాదు, మందే కదా బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ మంది కాదు, ఉందా అనుకుంటా. డిప్లొమాలో ఫస్ట్ బ్యాచ్ మనమే. అంటే మిగతా ఎంబీఏలు ఇవన్నీ ఇచ్చుకున్నారు ఆల్రెడీ. ఇచ్చుకున్నారు. ఏమంటే లైక్ మనమే అంత బాగా అనిపించింది వాళ్ళకి. ఒకసారి వచ్చి చూసి మంది అట్లా జరుగుతుంది. సరే వీళ్ళకి ఇంటర్న్షిప్ ఇచ్చినామంటే సాటిస్ఫై అవుతారు కదా, అట్లా ఫీల్ వస్తుంది. అట్లా వినయ్ సార్కి అట్లా అయింది కాబట్టి ప్లాన్ చేసింది. కేక్ 4 కేక్ రాదు ఎక్కువ విషయాలు. అట్లా ఇప్పటికీ ఎవరికి ఇంటర్ కేక్ కోపించింది అస్సలు లేదు. ఎక్కడ కూడా అదృష్టం అనుకుంటున్నాను. సార్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ గుర్తుంది. మొన్న వీడియో చూసి నేను ఫస్ట్ టైం మేము బెంగళూరు పోయేకి వాళ్ళ కంపెనీతో మాట్లాడే పోయింది. నేను వీడియో తీసుకున్నాను స్టెప్స్ మీద పోయేది. ఇట్లా పొన్నాను ఊరికే బయటకు అని చెప్పి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అది మాకు ఏం పేరు ఆయన? గౌడ్ కదా, కిరణ్ గౌడ్. ఏం లేదురా, ఇంత ఒకటి అంతే. ఒక బోర్డ్ మీటింగ్ మనం ఉంటే మనం 2 రోజు బోర్డ్ మీటింగ్ హాల్, అది ఇద్దరు ఇచ్చేస్తారు. 2 ఆఫీసులు ఇచ్చేస్తారు. 2 ఆఫీసులు రా. ఒక్కరోనే ఆఫీస్ ఫస్ట్ అక్కడి నుండి పెద్ద ఆఫీస్ షిఫ్ట్ అయ్యారు. వచ్చింది ఆ కొత్త ఆఫీస్ లోనే మొత్తం అన్ని కార్యక్రమాలు. దాని ఓపెనింగ్ కి అన్ని మనమే షిఫ్ట్ చేసింది. ఒకటి ఇంకా కొట్టింది అన్ని. అప్పుడే మనం ఉన్నాము. ఎవరు ఉండరు అసలు. ఎంప్లాయీస్ కూడా 6 ఎంప్లాయీస్ ఉంది కదా. 6 కూడా ఉంటారా? తక్కువ ఉన్నారు. వాళ్ళు ఉండే వాళ్ళంతా వేరే షిఫ్ట్ అయిపోయింది. ప్రపంచం సార్ వేరే దగ్గర
మనం పోయిన తర్వాత వచ్చింది తెలుగు కదా. రాదు మెదడుకి. ఆ? తెలుగు రాదు. దర్శకి ఎవరికి తెలుగు రాదురా. కన్నడ సరిపోయి వచ్చు. వినేసరికి కొద్దిగా లైట్గా వస్తుంది నుంచి తెలుగు సినిమాలు బ్రహ్మానందం ఫ్యాన్ ఆ మనిషి. మీతో తెలుగు రాదు కదా. తెలుగు రాదు. సగం సగం ఇంగ్లీష్తో మేనేజ్ చేసేటి ఆ ఇంగ్లీష్తోనే వాళ్తారు వాళ్ళు అట్లే మాట్లాడు. హెచ్ఆర్ ఎవర్రా? హెచ్ఆర్ ఎవరు లేదు. ఏ, హెచ్ఆర్ ఐశ్వర్య మేడం. ఐశ్వర్య. హెచ్ఆర్ కాదు. మనం పోయిన తర్వాత వచ్చింది కదా. అంటే మనం వచ్చిన తర్వాత తను వచ్చింది కదా. లేదు ముందు నుంచి ముందు నుండే ఉందా? ఉన్నాయి ఏ మనం పోయినప్పుడు ఆడుందే. ఉంది మేడం. ఉండే అంటే మనకు అవి కన్ఫ్యూజ్ ముందు నుంచే ఉండే. అది ఏమన్నా అడిగితే నిలిచిగాడు ఏం చెప్పుడురా సైలెంట్ ఉంటాడు. అడ్వాంటేజ్ వాడుకుంటాడు తెచ్చా వానికి నచ్చుతుంది కదా. సో మాట్లాడే దాన్ని పలు అడ్వాంటేజ్ వాడుకుంటాడు. ఎత్తుకాడు ఇంకా హైలైట్ దాన్ని ఇంకా ఎత్తేస్తాడు అంటాడు. ఇంకొకేమంటాడు పైన పేషెంట్స్ లాగా ఆయన ఎంత చూపించాడు తెలుసా. భలే మూమెంట్స్ అది. అన్ని రైట్ స్టెప్స్ బ్రో మనం వేసింది. Right ఎక్కువ steps. తెలియదు కానీ ఇంకొకరిని తెలిసి తెలుగు చేసినాము కానీ రైట్ స్టెప్స్ మూమెంట్స్ అయితే అన్ఫర్గెటబుల్ మూమెంట్స్. ఆ దోస్ తినేకి, ఆ బజ్జీలు తినేకి, టీ తాగకపోతుంటే చూడరా అన్ని కొద్దిగా బయటికి టీ షాపులకి నేను పోయి 2,000-3,000 పెట్టిస్తామా ఖర్చులు బాగా పెట్టారా. పొద్దున సాయంత్రము ఆ రోజులు మళ్ళీ రావు. ఈ రోజులు కూడా మళ్ళీ రావు. అన్నీ హైదరాబాద్. ఎంజాయ్ ప్రెసెంట్. అంటే ప్రెసెంట్ ఏం చేయమంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి రెస్పాన్స్ చేస్తారా. రెండు ఉండాలి బ్రో. ఉండాలి కదా అట్లనే ప్రెసెంట్ని మర్చిపోకూడదు. ఉండే మూమెంట్స్లో ఉండాలా. ఫ్యూచర్ కోసం బాగా ఫ్యూచర్ గురించి భయం ఉండాలి. అంటారు కదా కోడింగ్ చేసుకుంటే ఫ్రెండ్స్ మందు కొట్టాలా. అట్లా చూడు గోపా ఎంత అయిందో. మళ్ళీ రేపు పొద్దున్న లేయాలా, పనులు ఉన్నాయి. ఏమి గంట గంట లిమిట్ పెట్టుకో. అట్లేం కాదురా. మళ్ళీ పొద్దున్న 1 అయింది అప్పుడే. 1:07 బ్రో. అరే మొన్న లాస్ట్ వీడియో కూడా 1 hour 4 minutes రా అంతే. ఇంకా 1 hour 7 రెండు చెప్పింది. సో లాస్ట్లో ఏమని చెప్పేస్తే మోటివేషన్ ఇస్తారు. మోటివేషన్ కాదు. బట్ ఐ నీడ్ చెప్పు చెప్పరా ఇంపార్టెంట్. ఆ టాపిక్ గురించి ఇంపార్టెంట్ అని పోయినాడు. ఎంటర్టైన్మెంట్ నాకు మిస్ పోరాదు ఉండరాదు. ఎంటర్టైన్మెంట్ ఎక్కువైంది కదా లైఫ్లోనా. దానివల్ల చెప్తురా నువ్వైతే బాగా చెప్తున్నా. నానే చెప్పాలా. నువ్వైతే నానే నిన్ను అడుగుతాను. ఎంటర్టైన్మెంట్ ఎట్లా గుడిపిస్తాను జీవితాన్ని అని చెప్పు. అని ఎదురు ఆర్డ్ రియాలిటీ బీటెక్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్. ఎంటర్టైన్మెంట్ ఎట్లా అంటే అసలు ఈ ఎంటర్టైన్మెంట్ కాలం ఎట్లుందంటే ఒకరిని కష్టం చూసి ఈ క్షణాన్ని బాధపడతావు. నెక్స్ట్ అంటేనే వాడు ఇంకో ఫ్రెండ్ రీల్స్ సెండ్ చేస్తాడు. ఇంటర్నెట్ చూస్తావు అక్కడ పడి నవ్వుతావు. సినిమాకి రమ్మంటే పోతావు. వీడు బాధపడింది ఆటిపోవాలా. ఆ టైంలో నువ్వు నీ మైండ్లో అనుకునే థింగ్ ఏమి ఆటిపోవాలా. నా లైఫ్ ఇట్లా ఉండరాదు, సంథింగ్ ఏదో చెయ్యాలా వాళ్ళ కోసం అని అప్పుడప్పుడు ఫిక్స్ అయ్యింటావు. అది చాలా బెస్ట్లా. కానీ నెక్స్ట్ క్షణమే నీ మైండ్ సెట్ ఎట్లా మారిపోతుంది చూడొచ్చు సార్. ఒక ఫోన్ కాల్ వస్తే, ఒక ఫ్రెండ్ ఫోన్ కాల్ చేస్తే వాడు ఏమైనా చెప్తున్నాడు అనుకో, సడన్ గా షిఫ్ట్ అయిపోతుంది. వాని గురించి ఆలోచిస్తావు. నెక్స్ట్ ట్రిప్స్ పోవాలా, ట్రిప్స్ ఎంజాయ్ చేయాలి. స్టాండ్ డిల్యూషన్. అదే రీసెర్చర్స్ కూడా చెప్తున్నారు మనిషికి 30 seconds ఒక మైండ్ సెట్ వస్తుంది. 30 seconds నువ్వు నా గురించి ఆలోచిస్తే నువ్వు నెక్స్ట్ 30 seconds నేను గురించి ఆలోచిస్తాను. ఇట్లుంది. ఒక గంట సేపు కూర్చొని ఒకరి గురించి ఆలోచించాం. గంటలో ఆలోచించావు కానీ అన్ని కలిపి మిక్స్ కొట్టింటావు. అది ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ నాకు నథింగ్ ఉంది. సినిమా చూడడము లైఫ్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. బాధపడుతుంది నాకెందుకు ఈ కష్టం ఉందంటావు. మరి రేపే అంటే తాగుతావు తింటావు.
ఎంజాయ్ చేస్తావు ఫ్రెండ్స్తో, సినిమాకి వెళ్తావు, ఇట్లుంది. ఫ్యామిలీ కష్టాలు నాన్న తెలియదు అన్ని కళ్ళ ముందు చూస్తుంటాము. అప్పుడు ఎట్లా రియలైజ్ అయితే ఉంటారు లేదు బ్రో, లేదు బ్రో, మా నాయన చాలా కష్టపడుతున్నారు. అడగండి నువ్వే అంటావు, నువ్వే ఏమంటావు, నువ్వే సినిమాకి పోతావు, నువ్వే మీ నాయనకి బాధ పెడతావు, నువ్వే మళ్ళీ డబ్బులు అడుగుతావు. నేను నాకు డబ్బులు కావాలి, సినిమాకి పోవాలంటావు. లేదు బ్రో, మా ఇంట్లో చాలా కష్టం ఉంది బ్రో, ఇంట్లో దొబ్బుటం లేదు బ్రో అంటావు, మరి వాళ్ళకే ఇబ్బంది పెడతావు. సినిమా అవన్నీ పోవాలి వచ్చి ఫ్రెండ్ దగ్గర మాట్లాడతాడు, రియలైజ్ అవుతాడు, మళ్ళీ ఫోన్ చేసి అడిగింది. ఇప్పుడు మనం ఇంత మాట్లాడినా రేపు మళ్ళీ అదే అది అట్లా ఉంది. మనం అందరికి ప్రాబ్లం ఇది ఖచ్చితంగా. ఓవర్కమ్ చేయలేదు, ఓవర్కమ్ నేనే గుడిసిపోయింది. వచ్చినవాడు ఎవడో కానీ బాగుపడతాడు ఖచ్చితంగా. ఓవర్కమ్ ఆ సొల్యూషన్ ఇంకేముందంటే ఫస్ట్ నీ లైఫ్ కంట్రోల్ తెచ్చుకోవాలి. కంట్రోల్ ఎట్లా వస్తుంది అంటే చిన్న చిన్న థింగ్స్ నువ్వు కంట్రోల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ నెల చేస్తాను అనుకో, ఫిక్స్ అయినా అనుకో, చెయ్యి, నెల రోజులు చెయ్యి, ఎట్లా చేస్తూ చెయ్యి, అప్పుడు నీకు 1% కంట్రోల్ వచ్చినట్టు. స్మాల్ థింగ్స్ కింద బిగ్ థింగ్స్ డెఫినెట్లీ. జిమ్ ఫిక్స్ అయి ఉంటాం కదా, నెల రోజులు కంటిన్యూ చేస్తాను ఫిక్స్ అయినా చేసినావు అంటే అప్పుడు నువ్వు ఆన్సర్ ఇచ్చుకోవచ్చు. ఓకే, నాకు నా లైఫ్ మీద ఒక 1% కంట్రోల్ ఉంది అని అనుకోవచ్చు. లేదంటే 0%, 0 కాదు, మైనస్లో ఉంటుంది అనుకో. దాంట్లో నుంచి ఏం లేదు. జిమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంకా అంతకంటే చిన్నది ఒక 5 లైన్స్ ఆఫ్ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఫ్రెండ్కి సెండ్ చేయి రోజు, ఒక 30 days, ఒక 10 days, 15 days. అది కూడా సెండ్ చేయలేదు కదా, సెండ్ చేయలేము. ఒక 3 days సెండ్ చేస్తాము, 4th day అయిపోయా. ఆ చీట్ కోడ్ని ఎవడైతే క్రాక్ చేస్తాడో వాడు డెఫినెట్ కంట్రోల్ తెచ్చుకుంటాడు, సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తాడు. అదైతే గ్యారెంటీ. ఒపీనియన్ అడుగు, మనం ఇంతసేపు మాట్లాడిన దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే సైలెంట్గా ఉన్నాడు రైతు వచ్చే ఒపీనియన్స్. మేము కూడా స్ట్రగ్లింగ్ విత్ దట్ సేమ్ ప్రాబ్లమ్. I'm also struggling with the same problem. And one thing, మనకి ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయి మనకి తెలియట్లేదు అనమాట. అది కొంచెం ఓవర్కమ్ చేసుకొని సెల్ఫ్ కంట్రోల్ తెచ్చుకుంటే కొంచెం ముందుకు వెళ్తాం అంతే. సెల్ఫ్ కంట్రోల్తో పాటు మధ్యాహ్నం మన వీడియో పెట్టుకుని నచ్చిన వాళ్ళతో ఉండుకుంటా, నచ్చిన వాళ్ళతో తింటుకుంటా, చేసుకొని తింటాం, అది కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నాయంటే వస్తాయి, అది ఆటోమేటిక్ ఇంతనా. ఏమైనా చెప్పేది ఉంటే ఇంకా వ్యూవర్స్కి ఏమైనా చెప్పండి. సబ్స్క్రైబ్, ఫాలో, లైక్ చెప్పున్నా. That's it, guys. నీ ఫేస్ వాల్యూ డిఫరెంట్ ఉన్నా చెప్పున్నా. That's it, guys. నచ్చితే సబ్స్క్రైబ్ ఉంటుంది, చేయండి. లేదంటే ఇంకా నెక్స్ట్ వీడియో చూడండి, అప్పుడైతే అవుట్ చేయండి. లేదంటే కామెంట్స్ చేయండి దేని గురించి డిస్కస్ చేయాలని, ఎందుకు నచ్చలేదు వీడియో అని. ఫీడ్బ్యాక్ ఇస్తే మీ డౌట్స్ ఏమన్నా ఏ దాని గురించి డిస్కస్ చేయాలన్నా 3 minds ఉన్నాయి ఇక్కడ, డిస్కస్ చేస్తాం బయట. ఓ విల్ ఫిగర్ ఇట్ అవుట్. మీరు కూడా ఇవే సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ ఫేస్ చేస్తుంటే పెట్టండి, కామెంట్ పెట్టండి, సొల్యూషన్స్ పెట్టండి. విల్ థింక్ అబౌట్ దట్ డెఫినెట్లీ. అలా దెర్ ఈస్ ఎ ఛాన్స్ విల్ వర్క్. ఇంతవరకు మీరు వచ్చినారు అంటే అట్లీస్ట్ మీరు ట్రైయింగ్ ఫర్ సంథింగ్ అన్నట్టు ఉంటుంది. మీ మైండ్ సెట్ కొద్దిగా డిఫరెంట్ ఉంది, ఇదైతే గ్యారంటీ ఇస్తా. మీరు ఏమనుకుంటారో తెలియదు కానీ ఇంతవరకు మా వీడియో ఇప్పుడు వరకు మీరు ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా మీ మైండ్ సెట్ మ్యాచ్ ఉంది. సంథింగ్ ఏదో చేయాలని సమ్ టైప్ ఆఫ్ క్యూరియాసిటీ ఒక హంగ్రీనెస్ అయితే ఉంది. సో వి లవ్ దట్ టైప్ ఆఫ్ పీపుల్స్. యు ఆర్ ఇన్ ద రైట్ వే. 2 నిమిషాలు చూసి వెళ్ళిపోయే వాళ్ళు వద్దు మనకి అసలు వద్దు. దానికి మేము ఇంతసేపు లాగ్ పెట్టింది, ఇంత డిస్కషన్ ఎందుకు చేసిందంటే ఫిల్టర్ చూడు బ్రో, ఇట్లా కంటెంటే చూడు బ్రో, ఇట్లే ఉంటుంది. ఇలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేయి, ఖచ్చితంగా డెఫినెట్గా నీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. ఎనీథింగ్ ఎల్స్? బాయ్. ఆఫ్సీరా లేదు, అది కనెక్ట్ కాలేదు.